ఈయన గొప్ప దైవజనుడు భక్సింగ్ గారి గురించి చెప్పటానికి నాకు ఎటువంటి అర్హత లేదు. Only claiming God's grace, I am standing in front of you today. దేవుని కృపను కోరుకొనుచు మీ ఎదుట నిలబడుతుంటున్నాను. And this great man of God had a great influence even in my life. ఈ గొప్ప దైవజనుని యొక్క జీవితము, ఆయన పరిచర్య నా మీద ఎంతో ప్రభావితం చేసింది. There has also been a close relationship with this man of God in my own life. నా సొంత జీవితంలో నేను ఈ దైవజనునితో సమీప సహవాసం కలిగి ఉన్నాను. After I was born, I was dedicated by this man of God. నేను జన్మించిన పిమ్మట నా తల్లిదండ్రులు మరి భక్సింగ్ గారి ద్వారానే దేవునికి నన్ను ప్రతిష్ఠించారు. And then after some years I came to know the Lord through one of his gospel messages. కొన్ని సంవత్సరాల తర్వాత భక్సింగ్ గారి యొక్క సువార్త వర్తమానం ద్వారా నేను నా ప్రభువుని అంగీకరించాను. And it was in a youth camp. అది కూడా యూత్ క్యాంపే. And coincidentally it is today that I accepted the Lord as my savior 50 years ago. ఖచ్చితంగా 50 సంవత్సరాల క్రితము ఈ రోజు అనగా మే 28న నేను యేసు ప్రభువుని అంగీకరించాను, ఇదే యూత్ క్యాంప్ సందర్భంగా. And also in the youth camp again, as I told you, I was baptized. మరలా యూత్ క్యాంప్ సమయంలోనే బాప్తిసం తీసుకున్నాను. He had some love and attachment for me. నా కొరకు ఎంతో ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. After baptism, when they were laying hands and praying, బాప్తిసం ఇచ్చిన తర్వాత హస్త నిక్షేపణ ప్రార్థన ఉంటుంది. he came into our group and specifically he took the chance or opportunity to pray for me. భక్సింగ్ గారు నేనున్న గుంపుకు ఆయనే వచ్చి నా కొరకు నా తల మీద చేయి ఉంచి ఆయనే ప్రార్థించాడు. This was because I happened to be the son of a God servant. ఇదంతా ఎందుకంటే మా తండ్రి దేవుని సేవకుడు, దేవుని సేవకుని కుమారుడు నేను గనుక. And my father was one of his early co-workers from the year 1940. 1940 సంవత్సరం నుండి కూడా నా తండ్రి భక్సింగ్ గారితో పాటు సేవలో కలిసి పనిచేశారు. And we came down here in the year 1960 to Hyderabad. హైదరాబాద్కి జెహోషామ మద్రాసు నుండి 1960 సంవత్సరంలో మా తండ్రి హైదరాబాద్ వచ్చారు. And my father served in many places in India. ఇండియాలో అనేక స్థలాల్లో మా తండ్రి పరిచర్య చేశారు. And from Kalimpong we were asked to come here. కాలింపాంగ్ లో ఉండగా అక్కడ నుంచి ఈ స్థలం రమ్మని మేము కోరబడ్డాం. So because of this he had some affection for me. దీన్ని బట్టి నా మీద ఎంతో మక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు. And again in the year 1984 it was he who solemnized my wedding. 1984 సంవత్సరంలో నా వివాహం జరిపించింది కూడా ఆయనే. So I have an attachment, I have got a great regard for this man of God. తనకి దైవజనుడు భక్సింగ్ గారు అంటే నాకు ఎంతో ప్రేమ మక్కువనే కలిగి ఉన్నాను. And not only that, I observed this man of God very closely staying in Hebron compound. అంతేకాకుండా మా నాన్న దేవుని సేవకుడు గనుక హెబ్రోన్ ఆవరణ ఉండేవాడు గనుక నేను బహు సమీపంగా సున్నితంగా ఆయన జీవితాన్ని పరీక్షించాను. Many times I have been corrected by him. అనేక సార్లు ఆయన నన్ను శిక్షించాడు, సరిచేశాడు. I have learned many lessons from him. ఆయన అనేకమైన పాఠాలు నేర్చుకున్నాను. Some of the aspects of his life have been a great challenge even today in my life. ఆయన జీవితంలో కొన్ని అనుభవాలు నా జీవితానికి సవాలుగా ఉంటూ వచ్చాయి. And many of his messages have got a deep impact in my life. అనేక ఆయన వర్తమానాలు నా జీవితంలో ప్రభావితం చేసే లోతుగా పనిచేశాయి. So therefore when I was asked in all humility depending on God's grace, I have accepted this. కనుక ఈ భక్సింగ్ గారి గురించి ఏదైనా యవనస్తులు చెప్పమని నేను కోరబడినప్పుడు ఎంతో దీనుడినై నేను తప్పనిసరిగా పంచుకుంటానని ఒప్పుకున్నాను. Now before I share that, ఇంకా విషయాలు నేను వివరంగా చెప్పక మునుపు shall we read few verses from the word of God? దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. First of all we turn to the book of Exodus and chapter 1. నిర్గమకాండము మొదటి అధ్యాయము. Exodus and chapter 1. నిర్గమకాండము మొదటి అధ్యాయము and verse 8 shall we all read together please? 8వ వచనము అందరం కలిసి చదువుకుందాం. Exodus chapter 1 and verse 8. నిర్గమకాండము మొదటి అధ్యాయము 8వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. Now there arose up a new king over Egypt, which knew not Joseph. Then the second verse from 1 Peter and chapter 1. రెండవదిగా మొదటి పేతురు మొదటి అధ్యాయం. 1 Peter chapter 1. మొదటి పేతురు మొదటి అధ్యాయము and verse 8 please. 8వ వచనం. All together shall we read? ఈ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 1 Peter chapter 1 and verse 8. మొదటి పేతురు 1:8 అందరూ కలిసి మీరు ఆయనను whom having not seen he loved, ఆయనను in ప్రేమించున్నారు. whom though now ye see him not, yet believing, ye rejoice with joy unspeakable and full of glory. And finally we turn to Acts of the Apostles and chapter 26. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. Acts of the Apostles and chapter 26. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము verse 19.
19వ వచనం. All together, please. అందరూ ఇంకా గట్టిగా చదవాలి. Acts chapter 26 and verse 19. అపోస్తల కార్యములు 26:19 బిగ్గరగా. We know most of you would have traveled today and come here. ఆగండి ఇంకా స్టార్ట్ అవ్వాలా. చాలా మంది ఇప్పుడు చాలా దూరం బయలుదేరి ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి ఉంటారు. You must be physically tired. భౌతికంగా మీరు అలసిపోయి ఉంటారు. We are well aware of that. ఈ సంగతి మాకు కూడా తెలుసు. And after a good food meal in the afternoon, మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేసిన పిమ్మట it makes it still more worse and gets you to sleep. మరి అలసిపోవడమే కాకుండా భోజనం చేసిన దాన్ని బట్టి నిద్ర కూడా వస్తుంది. Some people can sleep keeping their eyes open also. కొంతమంది చాలా మంది నైపుణ్యం కలిగిన వారు కళ్ళు తెరిచి నిద్రపోతారు. So let us not do that by the closing or opening our eyes. మీరు కళ్ళు మూసి నిద్రపోవద్దు, కళ్ళు తెరుచుకుని నిద్రపోవద్దు. But let us open our eyes and read the word of God. కళ్ళు తెరిచి దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదువుదాం. So only those who are not sleeping, kindly read this once again. ఇప్పుడు ఎవరైతే నిద్రపోవటం లేదో అటువంటి వారు బిగ్గరగా ఈ వాక్యం చదవాలి. Those who are sleeping, continue to sleep. ఎవరైతే నిద్రపోతున్నారో నిద్రపోతూనే ఉండండి. All together. అందరూ కలిసి 26:19. Whereupon, O King Agrippa, I was not disobedient కలిగిన unto the దర్శనం నేను heavenly అవధేయుని కాక. ఎవరు నిద్రపోవట్లని తెలిసింది. all are awake. అందరూ కూడా మెలకుగానే ఉన్నారు. Shall we pray? ప్రార్థన చేస్తాము. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, we thank you once again for this youth camp that was graciously granted to us even this year. ఈ సంవత్సరం కూడా మీరు మాకు ఇచ్చిన అనుగ్రహించిన యూత్ క్యాంప్ ను బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. We thank you, Lord, how this work began in the year 1964 in a small way. చిన్న విధానంలో 1964 సంవత్సరంలో యూత్ క్యాంప్ ఆరంభించబడిన నాటి నుండి ఇంతవరకు సహాయపడింది వందనాలు. And how, Lord, this work has been going on and increasing and spreading to many parts of this land. ప్రభువా, క్రమేపీ ఈ పరిచర్య విస్తరిస్తూ దేశంలో పలు భాగాలుగా విస్తరించినందుకే మీకు వందనాలు తెలుస్తున్నాను. Thank you for the many thousands of young people who have been coming here to Hebron. హెబ్రోనుకి వేలాది మంది యవనస్తులు వస్తున్నందుకే మీకు వందనములు. Thank you for many who have been able to accept you as their personal savior during this camp. యూత్ క్యాంపులో అనేకులు యేసుక్రీస్తు ప్రభుని రక్షణ అంగీకరిస్తున్నందుకే స్తోత్రాలు. And also many who could testify in the waters of baptism. అనేక మంది బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వగలుగుతున్న వందనాలు. Above all, we thank you, Lord, you have kept a place and also you have kept a share for the young people during these youth camps. అదే రీతిగా ప్రభువా, యూత్ క్యాంప్ అంతట్లో యవనస్తులకు ఒక స్థలమును వారి భాగం మీరు ఇచ్చినందుకు వందనాలు. Lord, you are desiring young people these days. ఈ దినాల్లో యవనస్తులు నాకు కావాలని మీరు కోరుచున్నారు. And in your great love and provision, we thank you for sending thy anointed servants and the messengers into the midst of the young people time and again, year after year. మనలో మీకున్న ప్రేమను బట్టి, పరిశుద్ధుల ప్రార్థన బట్టి ప్రతి సంవత్సరము మీ ఏర్పాటు చేసిన మీ అభిషేకించబడిన పాత్రలను సేవకులను మా మధ్య పంపుతున్నందుకే మీకు వందనాలు. And also in these camps alone, you have been able to raise many, O Lord, to serve you in different parts of the country today. యూత్ క్యాంపులోనే అనేకులతో మాట్లాడి దేవుని సేవార్థమై అనేకులను మీ వైపు తిప్పుకుని అనేకులు దేశమంతటా సేవకులుగా పంపినందుకే మీకు వందనాలు. We thank you, Lord, how in the year 1964, thy servant, thy departed servant who is with you, along with the co-workers here, prayed and began this ministry. 1964 సంవత్సరంలో ఇప్పుడే మహిమలోని మీ దాసు భక్సింగ్ గారు ఆయనతో పాటు జత పని వారు ప్రార్థించి ఆరంభించిన ఈ పరిచర్య ఇంతవరకు కొనసాగింపజేసినందుకై మీకు వందనాలు. Thank you, Lord, for this ministry among the youth, also in his vision. తన దర్శనంలో ఉన్న ఈ యవనస్తుల క్యాంపు, ఈ యవనస్తుల పరిచర్యను బట్టి వందనాలు. So we thank you, Lord, for this year's youth camp also. ప్రభువా, ఈ సంవత్సరం యూత్ క్యాంపును బట్టి మీకు వందనాలు తెలుస్తున్నా. Thank you for the theme you have given for this camp. ఈ క్యాంపుని మీద ఇచ్చిన ముఖ్య అంశాన్ని బట్టి వందనాలు. Thank you for bringing thy servants already into our midst. ఇప్పటికే మీ దాసులు మా యొద్దకు పంపినందుకు వందనాలు. Continue to anoint and use thy servants for the edification of the young people. యవనస్తుల క్షేమాభివృద్ధిమై మీ దాసులను బలమైన పనిముట్లుగా వాడుకోనండి. Thank you, Lord, for the testimony of our dear brother Prem, which we could hear just now. ఇప్పుడే మేము వినగలిగిన ప్రియ సోదరుడు ప్రేమ్ కుమార్ యొక్క సాక్ష్యాన్ని బట్టి వందనాలు. And now, Lord, as we are seated here to once again remind ourselves of the ministry, the work and the vision you gave to thy servant, pray that thou will bless our time. ఏమైతే పరిచర్య దర్శనం మీ దాసుకి ఇచ్చినారో దాంట్లో కొనసాగినట్లుగా మేము ఇక్కడ కూర్చుంటుండగా ఈ విషయాలు మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నా. Lord, we and particularly I are not worthy even to speak about thy servant. ప్రభువా, నేను లేక ప్రత్యేకంగా మేము మీ దాసుని గురించి మాట్లాడటకు యోగ్యత లేని వారము. Yet, Lord, we pray thou will grant us your grace to share few things which will be encouragement and strength and a challenge to the young people here. ఆయనను యవనస్తులకు ప్రోత్సాహకరంగా బలపడినట్లుగా సవాలుగా ఉన్నట్లుగా
కొన్ని విషయాలు మాకు తెలియచేయమని వేడుకుంటున్నా. Lord, give us your grace. ప్రభువా, ఈ విషయంలో మీ కృప దయచేయండి. Lord, bless our time. మా సమయాన్ని దీవించండి. For we ask all this with thanksgiving in the name of our Lord and our Savior, Lord Jesus Christ. ఇవన్నీ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఒక చిన్న ప్రకటన ఉంది. వింగర్ వ్యాన్ AP 28 DX 1835 జయన్ కాంపౌండ్లో ఉంది, గేట్ దగ్గర. అది ఆటంకం ఉంది. దయచేసి ఓనర్స్ వెంటనే దాన్ని తీసివేరే స్థలం ఉంచమని మనం చేస్తున్నాం. వింగర్ వ్యాన్ నంబర్ AP 28 DX 1835. We read 3 verses just now. ఇప్పుడే మనం 3 వచనాలు చదువుకున్నాం. Some of you may be wondering why these verses are read when a testimony is being shared about somebody else. ఒక దైవదాసుని గురించి సాక్ష్యం ఇవ్వకునుపుగా ఈ వాక్యాలు ఎందుకు చదవాలని మీరు అనుకుంటూ ఉండవచ్చు. There is a specific reason for that. దీని కొరకే ప్రత్యేకమైన కారణం ఉంది. In the first verse that we read, మనం చదువుకున్న మొదటి వాక్యములో in Exodus chapter 1 and verse 8, నిర్గమకాండము 1:8 వచనము, we read there something very particular, peculiar about Pharaoh the king. ఫరో రాజు గురించిన ఒక విషయం, వింతైన సంగతిని మనం చూస్తున్నాం. See Exodus chapter 1 నిర్గమకాండ మొదటి అధ్యాయం and verse 8, 8వ వచనం, there arose a new king over Egypt. అప్పుడు యోసేపు ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును A ఏలనారంభించెను. new king came in Egypt, ఐగుప్తుకి క్రొత్త రాజు వచ్చాడు. and he did not know Joseph. ఆ రాజు యోసేపును ఎరుగడు. Had he known about Joseph, యోసేపు గురించి ఆ రాజు ఎరిగి ఉంటే the whole story in the book of Exodus would have been different. నిర్గమకాండ కథ అంతా కూడా వేరుగా ఉండేది. He did not know Joseph or what Joseph did to Egypt. ఐగుప్తుకి యోసేపు ఏమి చేశాడో, యోసేపు ఎవరో ఆ క్రొత్త రాజు ఎరుగడు. Now most of you are like that. మీరు అనేకులు అలాగే ఉన్నారు. I don't say you are like Pharaoh, మీరు ఫరో వంటి వారు కారు. but you belong to a new generation that might not have seen the Lord's servant Brother Baksing or heard him. దేవుని దాసులు భక్సింగ్ గారిని చూచి గాని లేక ఆయన గురించి గాని వినని వారుగా, కొత్త వారుగా మీరంతా ఉన్నారు. Because right from the year 1985, this great man of God has not been well. 1985 సంవత్సరం నుండి కూడా గొప్ప దైవజనుడు అస్వస్థగా ఉంటూ వచ్చాడు. He was not able to speak from that year onwards. అప్పటి నుండి ఆయన సరిగా మాట్లాడలేకపోయాడు. And after quite some time, he became bedridden. కొంతకాలంగా ఆయన మంచంలోనే పడకనే ఉన్నాడు. And he was not able to speak anything or utter anything. అనేక సార్లు ఏమి మాట్లాడలేని వాడిగా ఉండేవాడు. And the Lord pleased to call him in the year 2000. 2000 సంవత్సరంలో పరలోకానికి పిలవటానికి తన దాసుని దేవుని చిత్తమైంది. But dearly beloved, we are all sitting here because of this one man's obedience to the Lord. ప్రియులారా, ఈ రోజు మనం అంతా కూర్చున్నామంటే ఆ ఒక్క దైవజనుడు దేవునికి లోబడి ద్వారానే మనమంతా ఉన్నాం. It was not an ordinary obedience, dearly beloved. ప్రియులారా, ఆయన చూపిన విధేయత సామాన్యమైనది కాదు. It was an obedience coupled with a great price that he paid. ఎంతో గొప్ప క్రయం చెల్లించి దేవునికి విధేయత చూపాడు కనుక ఇటువంటి కార్యం జరిగింది. This obedience came out of much suffering in himself. తనలో గొప్ప శ్రమ అనుభవించడం ద్వారా ఈ విధేయత అని చూపించాడు. This obedience was also went along with a great sacrifice on his part. తన వంతు ఎంతో క్రయం చెల్లించడం ద్వారా సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాడు. That is why there are many believers today in India and even abroad. ఇది నన్ను అనేకులు ఇండియాలో ఇతర దేశాలకు కూడా అనేక మంది విశ్వాసులు ఉంటూ వచ్చారు. And not only that, many are in this vision into which he has brought us. అంతేకాకుండా ఎటువంటి ఆత్మీయ దర్శనంలో సంఘ దర్శనంలో దేవుడు మనం తెచ్చినాడో అదే దర్శనం అనేకులు ఉంటూ వచ్చారు. And therefore it is good that we know about him and we do not forget about him. కనుక ఆయన గురించి మర్చిపోకుండా ఆయన గురించి ఎరిగి ఉండటము చాలా అవసరం ఉంది. And in the second verse that we read, మనం చదువుకున్న రెండో వాక్య భాగము in 1 Peter chapter 1 and verse 8, మొదటి పేతురు 1:8, there is a small fragment there. అక్కడ ఒక చిన్న భాగం ఉంది. Paul says about joy unspeakable. చెప్పనశక్యమైన సంతోషం గురించి పౌలు రాస్తున్నాడు. This is the joy this man of God received in his life. ఈ దైవజనుడు తన జీవితంలో పొందిన సంతోషం ఇది. And he belonged to a heathen background. ఆయన అన్య కుటుంబానికి చెందినవాడు. And as we know, many of us know, he even tore the Bible. మనకు తెలిసినట్లుగా ఆయన సాక్ష్యంలో చదువుతున్నాము, బైబిల్ని ఆయన చించివేశాడు. And such a man got this joy unspeakable from the word of God and from the Lord Jesus Christ
in the word of God. అటువంటి వ్యక్తి దేవుని వాక్యంలో నుండి దేవుని వాక్యంలో చెప్పబడిన యేసుక్రీస్తు నుండి చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోష ఆనందం పొందాడు. So it was not only this joy unspeakable that this man of God received. ఈ గొప్ప దైవజనుడు ఈ చెప్పనశక్యమైన సంతోష ఆనందం పొందడమే కాకుండా, As we read in the 3rd verse, 3వ వచనంలో మనం చదివినట్లు Acts chapter 26 and verse 19. అపోస్తలుల కార్యములు 26:19 Apostle Paul said these words to King Agrippa. అగ్రిప్ప రాజుతో పౌలు చెప్పినట్లుగా Very boldly he made this statement. ధైర్యముగా పౌలు ప్రకటించాడు, O King Agrippa, ఓ అగ్రిప్ప రాజా, I was not disobedient unto the heavenly vision. పరలోకపు దర్శనమునకు నేను అవిధేయుడను కాను. The Lord gave this vision to the man of God, Apostle Paul. అపోస్తలుడైన పౌలు దైవజనులకు దేవుడిచ్చిన దర్శనం ఇది. He was a persecutor of the church. సంఘమును హింసించిన వాడైన, He was playing havoc in the church. సంఘములో ఎంతో కలవరం సృష్టిస్తున్నవాడు. People were scared about this man. ఈ వ్యక్తి వస్తే అనేకులు భయపడి దాక్కునేవారు. But the Lord touched his life. అయితే తన జీవితాన్ని దేవుడు తాకాడు. The Lord had chosen him. ఈ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. The Lord had an encounter with this man of God. ఈ దైవజనుడిని వెంటకి వెంటాడాడు. And he brought him out. ఆయన్ని వెలుపలకు తీసుకొచ్చాడు. And then went on to give this heavenly vision to ఇలాగ him. పరలోకపు దర్శనాన్ని ఈ దైవజనుడికి ఇచ్చినాడు. And after many years, అనేక సంవత్సరాల పిమ్మట among the Christendom itself, క్రైస్తత్వములోనే there was nobody who could have this vision and perceive this vision. ఇటువంటి దర్శనము కలిగి ఉండి దర్శనములో కొనసాగిన వారు ఎవరునూ లేరు. But here is a man who belonged to a Sikh background, ఒక సిక్కు జాతికి చెందిన వ్యక్తి ఈయన, who hated the word Christianity. క్రైస్తత్వాన్ని ద్వేషించిన వ్యక్తి. But the Lord sought and saved him, అటువంటి వ్యక్తిని దేవుడు వెదికి రక్షించాడు. because he was in the choice of the Lord, దేవునికి in the ఏర్పాటు, foreknowledge of the Lord, in his sovereign will, even before the foundations of the world. భూమి పునవేపుడు గురిపే దేవునికి భవిష్యత్ జ్ఞానం బట్టి ముందుగా దేవుడు ఈ వ్యక్తిని నిర్ణయించుకున్నాడు. And therefore he saved him. గనుకనే ఆయన రక్షించాడు. And wonderfully he saved him. అద్భుతంగా దేవుడు ఆయన రక్షించాడు. And he not only saved him, రక్షించడమే కాకుండా but also he gave his call to receive this vision and to propagate and carry on this vision. ఈ దర్శనాన్ని పొంది దాని ఇతరులకు ప్రకటించడానికి దేవుడు ఆయన్ని ఏర్పరచుకుని పిలిచినాడు. I am sure when this man went away to be with the Lord, ఈ దైవజనుడు ఈ లోకము నుండి వెడలిపోయినప్పుడు he would have not only got that commendation, well done thou good and faithful servant, బలా నమ్మకమైన దాసుడనే మెప్పుకొని ఆయన పొందడమే కాకుండా, but I am sure in all humility he would have said, Lord, whatever you gave me, whatever vision you entrusted to me, whatever job you gave me, I could do and finish it by your grace, and I am standing here. ఈ దైవజనుడు దేవునితో చెప్పి ఉంటాడు, ప్రభువా ఏమైతే దర్శనం నాకు ఇచ్చినావో, ఏ పనితో నాకు అప్పగించినావో దాన్ని తప్పనిసరిగా ప్రయాసపడి క్రయం చెల్లించి నేను సంపూర్ణ చేసినని ఆయన చెప్పి ఉండవచ్చు. What a great man of God he is. ఎంత గొప్ప దైవజనుడినా. The Lord raised this man in our midst. ఈ దైవజనుడిని మన మధ్య నుండి దేవుడు He లేపినాడు. kept him in our midst. మన మధ్య ఆయన ఉంచాడు. He used him in our midst. మన మధ్య ఆయన పాత్రగా వాడుకున్నాడు. He brought us all into this vision and into this discipline and order. ఈ యొక్క క్రమాన్ని, ఈ దర్శనాన్ని, వాక్య పరిచయను మన మధ్యకి ఆయనే తెచ్చాడు. And we thank God we are able to continue in this vision, ఆయన లేకపోయినను ఈ దర్శనంలో మనం కొనసాగుతున్నాము. దేవునికి స్తోత్రాలు. because the Lord gave very faithful co-workers to this man of God. ఈ గొప్ప దైవజనునికి అనేక మంది నమ్మకమైన పనివారిని దేవుడు ఇచ్చాడు. The man of God passed on this vision to his co-workers. ఈ గొప్ప దైవజనుడు ఈ దర్శనాన్ని తన జత పని వారికి తర్వాత తరానికి అందించాడు. They understood this vision. ఈ దర్శనాన్ని వారు గ్రహించారు. They received this vision. ఈ దర్శనాన్ని వారు పొందారు. They were challenged by this ఈ vision, దర్శనం ద్వారా వారు సవాల్ చేయబడ్డారు. and they were encouraged and strengthened by this vision. ఈ లాగున ఈ దర్శనము ద్వారా వారు ప్రోత్సాహపరచబడి బలపరచబడ్డారు. And therefore by God's grace they are taking us along in the same vision. దేవుని కృపను బట్టి ఇదే దర్శనంలో కొనసాగలుగుతుంటున్నారు. But dearly beloved, you need to know something about this man of God. యవనస్తులారా, ఈ దైవజను గురించి కొంత మీరు ఎరిగి ఉండాలి. And this time is not sufficient. ఇప్పుడు ఉన్న సమయం సరిపోదు. So what I would suggest is, అయితే నేనేం చెప్పకూర్చునంటే, if you go to the book room, బుక్ రూమ్ కు వెళ్ళి there is a booklet about this man of God, ఈ దైవజను గురించి ఒక బుక్లెట్ ఉంది. with placards and other pictures. ప్లే కార్డ్ పిక్చర్స్ తో ఉంది. Not many are there, అనేకమైన కాపీలు లేవు. so kindly go there and buy it for yourself. ఆయన బయోగ్రఫీ ఉన్న పుస్తకము తీసుకోండి. It is not very expensive. అది ఎంతో ఖరీదైంది కాదు. Many things are mentioned in that, అందులో చాలా విషయాలు చెప్పబడ్డాయి.
What we are going to mention now is going to be very brief. ఇప్పుడు మేము చెప్పబోయేవి బహు క్లుప్తంగా చెప్తున్నా. Make sure you carry one copy with you. మీరు వెళ్తూ ఆ కాపీ తీసుకెళ్ళండి. Read that, దాన్ని చదవండి, understand it, గ్రహించండి, pass it on to others. తర్వాత ఇతరులకు అందించండి. Not to glorify man and propagate man, మానవుని మహిమపరిచి మానవుని గురించి ప్రకటించడం కాదు, but to pass on this vision to others in your own age. మీ కాలంలో మీ వయసులో ఈ తరానికి దాని ఇతరులకు అందించాలి. Now we are going to share with you briefly about this great man of God. ఈ గొప్ప దైవజనుడు భక్సింగ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్తా. He was born on the 3rd of June 1903 in Punjab in a place called Joya. పంజాబ్ లో జోయ్ అనే స్థలంలో 1903వ సంవత్సరంలో జూన్ 3వ తారీఖున జన్మించారు. It is now in the occupied Punjab of Pakistan. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ స్థలం అది. He was born to Lakshmi Bai and Jawahar Mal, who are his parents. తల్లి పేరు లక్ష్మీబాయి, తండ్రి పేరు జవహర్మ. And while he was in his young childhood, చిన్న వయసులో ఆయన ఉండగా he had a great hunger and thirst for God. దేవుని కొరకైన గొప్ప ఆకలి దప్పులు ఉండేవి. I'm not going to many other details. ఈ వివరాలు ఎక్కువగా చెప్పను. Certain important things I'm going to share with కొన్ని you. ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. So while he was a child, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, maybe about 12 or 13 years, 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నప్పుడు he had a great longing and for God. దేవుని కొరకైన ఆశ పుట్టింది. Therefore it seems he would go into the temple and pray like this. కనుకనే దేవాలయంలోకి వెళ్ళి ఇలాగ ప్రార్థించేవాడు. He would cry and pray. ఏడ్చి విలపించి ప్రార్థించేవాడు. Oh God, who are you? ఓ దేవా, అసలు నువ్వు ఎవరివి? Where are you? నువ్వు ఎక్కడ ఉంటావు? And how can I find you? నేను ఎట్లా నిన్ను తెలుసుకోగలను, కలుసుకోగలను? So this was his longing and desire right when he was a small child. చిన్న వయసులో ఉండగానే దేవుని గురించిన ఆకలి దప్పులు ఇలాగుండేవి. Oh, what a desire, isn't it? ఎటువంటి గొప్ప ఆశ కదా. The Lord saw that desire. ఈ ఆశను దేవుడు చూచాడు. And the Lord fulfilled that desire. ఈ ఆశను దేవుడు నెరవేర్చాడు. But even though he was praying like this, ఇలాగున ఆయన ప్రార్థిస్తూ వచ్చినప్పుడు కూడా, as he was in the స్కూల్లో ఉండగా, and even as he went on to college, కాలేజ్ వెళ్తూ ఉండగా, he was aware of Christianity and Christians. క్రైస్తవులు అంటే ఏంటో, క్రైస్తత్వం ఏంటో అని ఎరిగి ఉన్నాడు. Only by name. పేరుకు మాత్రమే తెలుసు. There are also some religion. వారు కూడా ఒక మతానికి చెందిన వారని. But he hated the very word Christianity. అయితే క్రైస్తత్వం అంటేనే అసహ్యం ఉండేదానికి. And he hated the name, the Lord Jesus Christ. యేసుక్రీస్తు అనే పదమును కూడా ద్వేషించేవాడు. And when he was young, as most of you know, he was given a very good Bible. యవన ప్రాయంలో ఉండగా ఆయనకు ఒక బైబిల్ గిఫ్ట్ బహుమానం వచ్చింది. And it had a very good cover, very good leather cover. దానికి మంచి లెదర్ కవర్ ఉండింది. And you know what he did? ఏం చేశాడు? He received that Bible, బైబిల్ తీసుకుని took away the cover, ఆ కవర్ చించేసి and tore that Bible. బైబిల్లో పేజీలు చించేశాడు. This was his attitude towards the Bible. బైబిల్ ఎడల తన వైఖరి ఎలా ఉండింది. Nevertheless, he had a desire for God. అయినప్పుడు కూడా దేవుని కొరకైన ఆకలి దప్పులున్నాయి. Then after he finished his studies and came up to degree, చదువు అయిన తర్వాత డిగ్రీకి వచ్చాడు. one day, ఒక రోజు his father took him to an English engineer. తన తండ్రి భక్సింగ్ గారిని ఒక ఇంగ్లీష్ ఇంజనీర్ దగ్గర తీసుకెళ్లాడు. He wanted him to be trained by that English engineer. ఇంగ్లీష్ ఇంజనీర్ ఈయన్ని తర్ఫీచాలని కోరినాడు. But that man said, ఆయన అన్నాడు, why don't you send your son to England? ఇంగ్లాండ్ కి మీ కుమారుడు పంపించకూడదా Oh, అన్నాడు. he will do well there. అక్కడ బాగా చదువుకుంటాడు. But his father said, తండ్రి అన్నాడు, oh, I cannot afford that. ఇంగ్లాండ్ లో చదువు నేను తట్టుకోలేను, It is not possible. ఇది నాకు సాధ్యం కాదు. But brother Baksing heard this, భక్సింగ్ గారి ఈ సంగతి విన్నాడు. and he had a desire to go to England and study. ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోవాలనే ఆశ ఆయనకు ఉండింది. He wanted to become an engineer from England. ఇంగ్లాండ్ లో ఇంజనీర్ చదవాలని ఆశ ఉంది. So like many studious students, he collected material from all the universities of England. ఇంగ్లాండ్ లో ఉన్న అనేకమైన యూనివర్సిటీస్ విషయాల సమాచారం తీసుకున్నాడు. And finally his desire was fulfilled. చివరిగా ఆయన కోరిక నెరవేరింది. His father was not all that happy to send him. ఆయన పంపటానికి తండ్రికి అంత ఇష్టం లేదు. But he was his mother's pet. అయితే తండ్రి అంటే తల్లికి ఇష్టమైన వ్యక్తి. And so she convinced her husband. తల్లి తండ్రి ఒప్పించింది. And then he was able to go to England in the year 1926. 1926వ సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్ళగలిగాడు. And there he finished his engineering. అక్కడ ఇంజనీరింగ్ సంపూర్ణం చేశాడు. And some of you know he is the first Indian mechanical and agricultural engineer. మీకు తెలిసినట్టుగా ఇండియా దేశంలో 2 పట్టాలు పొందిన మెకానికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పొందిన వ్యక్తి భక్సింగ్ గారు ఒక్కడే. So he is an accomplished engineer. గనుక ఆయన సంపూర్ణంగా ఆరితేరిన పట్టభద్రుడు. But while he was in England, ఇంగ్లాండ్ లో ఉండగా there was a team who were going to Canada on holiday. సెలవు దినాల్లో
కెనడాకి హాలిడేకి వెళ్తున్న టీం ఒకటి ఉండింది. So he had a desire to go. ఆయన కూడా వెళ్ళాలనుకున్నాడు. Because by then he had learnt all the customs of the Westerners. అప్పటికే విదేశంలో పాశ్చాత్య అలవాటు నేర్చుకున్నాడు. He removed his hair as a Sikh. సిక్ అయినప్పుడు కూడా తల వెంట్రుకలు కత్తిరించేసుకున్నాడు. And he started smoking and drinking. అప్పటికే పొగ త్రాగుతున్నాడు, ఆల్కహాల్ త్రాగుతున్నాడు. Started putting on the fashionable dress of the Western nations. పాశ్చాత్యుల్లాగా ఎంతో చక్కటి వస్త్రాలు ధరిస్తున్నాడు. So he thought there is nothing different between me and the Westerners. ఇప్పుడు నాకు పాశ్చాత్య వారికి ఎటువంటి తేడా లేదనుకున్నాడు. So he thought, I am ready now to go to Canada also. ఇప్పుడు కెనడా వెళ్ళటాక నేను సంసిద్ధంగా ఉన్నాను అనుకున్నాడు. So he boarded the ship. ఓడ ఎక్కాడు. And he was involved with all the activities with the other Westerners. ఇక పాశ్చాత్యులు ఎలాగ చేస్తారు అలాగనే అన్ని కార్యకలాపాలు చేస్తున్నాడు. On the 11th of August, ఆగస్టు 11వ తారీఖున, it was Sunday, అది ఆదివారము. and he found a notice on the ship, షిప్ లో కూడా నోటీస్ బోర్డులో రాయబడి ఉంది that in the first class dining hall there is going to be a Christian worship service. ఫస్ట్ క్లాస్ డైనింగ్ హాల్లో క్రిస్టియన్ వర్షిప్ సర్వీస్ ఉంటుందని ఆ నోటీస్ బోర్డు చదివాడు. He did not like it first. అది మొట్టమొదటి చదివితే ఇష్టం లేదు. Then he thought, అనుకున్నాడు, oh, I am almost like the Westerners. ఇప్పుడు నేను పాశ్చాత్యులాగానే ఉన్నాను, I am one among them. వారిలో ఒకలాగా ఉన్నాను. Now if I don't go for this church service, ఈ చర్చ్ సర్వీస్ ఇప్పుడు నేను వెళ్ళకపోతే they will say, వాళ్ళు అంటారు, చూసావా వీడు రాలేదు. రాలేదు. So in order to not to get that comment, ఇటువంటి మాట తనకు రాకుండా he wanted to be one with them. వాళ్ళతో సమానంగా ఉంటాకి With great reluctance he went and sat in the last bench. అయిష్టంగానే చివరి లైన్ లో బెంచ్ లో కూర్చున్నాడు. When they will get up and sing, వారు లేచి నిలబడి పాడినప్పుడు he will also look here and there. He will also అటు stand. ఇటు చూస్తాడు, లేచి నిలబడతాడు. And he will be just watching. వాళ్ళని చూస్తుంటాడు. After the song is over, పాట అయిపోయిన తర్వాత they will sit down. కూర్చుంటారు, He will also sit మళ్ళా down. కూర్చుంటాడు. So he was imitating whatever they were వాళ్ళు doing. ఏం చేస్తుంటే అలా ఆగి చేస్తున్నాడు. Now the message started. వర్తమానం ఆరంభించబడింది. Nothing to imitate now. ఇప్పుడు ఆయన వర్తమానాన్ని అనుకరించలేడు. Nothing to hear. He was not interested in hearing. వింటం ఇష్టం లేదు. He thought, what is all this? ఇదంతా ఏంటిది? My religion is better than this religion. ఈ మతం కంటే నా మతం శ్రేష్టమైనది. My country is a great country. నా దేశం గొప్ప దేశం. What can these people teach me? అసలు నాకు వీళ్ళు నేర్పించేదేంటి? So he was sitting with that attitude. అటువంటి వైఖరితో వెనకాల బెంచ్ లో కూర్చున్నాడు. Then after some time, కొంతసేపు అయిన పిమ్మట he fell asleep. నిద్ర వచ్చేసింది. Then after the sermon or message was over, వర్తమానం అయిపోయింది. ఈ లోపు they prayed and everybody knelt down for prayer. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ మోకరించారు. But when he saw that, ఈ భక్సింగ దాన్ని చూసినప్పుడు, no question, I will not kneel down. ఇప్పుడు మాత్రం నేను మోకరించేది లేదు. I cannot equate myself with this Christian. వీళ్ళతో పాటు ఇప్పుడు క్రైస్తవులతో నేను ఏకీభవించను. My religion is great. నా మతం గొప్పది. Why should I kneel down? నేను ఎందుకు మోకరించాలి? So even as he was having that attitude, ఇటువంటి వాదోపవాదాలు మనసులో ఉన్నాయి. a thought came to him. ఒక తలంపు వచ్చింది. I've gone to temples. నేను దేవాలయాలకు వెళ్ళాను. I've gone even to mosque. మాస్ కూడా వెళ్ళాను. And there I washed my feet. అక్కడ కాళ్ళు కడుక్కున్నాను. I went inside. లోపలికి వెళ్ళాను. So I respected those religions. కనుక వాళ్ళ మతాన్ని గౌరవించాను. So why not I do that here also? ఇప్పుడు నేను కూడా వాళ్ళు చేసినట్టు చేస్తే So బాగుంటుంది out కదా. of courtesy he knelt down. ఏదో వాళ్ళతో పాటు చేస్తే మంచిదన్నట్లుగానే మోకరించాడు. There the Lord touched him. అప్పుడు దేవుడు ఆయన తాకాను. There he started liking the very name of the Lord Jesus. యేసు క్రీస్తు నామం అంటే ఆయనకి ఎంతో From ఇష్టమైపోయింది. that moment onwards, ఆ క్షణము నుండి oh, the name of the Lord Jesus became very sweet to him. యేసు క్రీస్తు నామము ఆయనకు మధురమైపోయింది. He was asking for God's mercy. దేవా నన్ను కరుణించుమంటున్నాడు. So there was a change in him. తనలో మార్పు వచ్చింది. And as he came out of that service, ఆ సర్వీస్ అయిపోయింది, బయటకు వచ్చాడు. he was filled with great peace and joy. హృదయంలో ఎంతో సంతోషం సమాధానం ఉంది. He would never forget this experience. ఆ అనుభవాన్ని ఆయన ఎన్నడూ మరువజాలడు. And then he came back. తిరిగి వచ్చాడు. And then after some time, కొంతసేపు అయింది. after about a year, సంవత్సరం అయిపోయింది. again he had to go to Canada. మరలా కెనడా దేశం వెళ్ళవలసి వచ్చింది. And this time he was staying in the YMCA. ఈ సమయంలో YMCA లో ఉన్నాడు ఆయన. And when he was there in that building, అక్కడ బిల్డింగ్ లో ఉండగా he was reading the New Testament. నూతన నిబంధనలు చదువుతున్నాడు. It was given to him by one of his friends. ఆయన స్నేహితులు ఒకడు ఆయనకు బహుమానం ఇచ్చాడు. I'm not going into all the details. వివరాలన్నీ చెప్పను. So he started reading the New Testament. నూతన నిబంధనలు చదువుతున్నాడు. Oh, it was very interesting. ఎంత ఆసక్తికరంగా ఉందో. And as he was reading, చదువుతుండగా oh, the whole night he read till about 3 o'clock. రాత్రి అంతా తెల్లవారుజాము 3 గంటల దాకా చదువుతున్నాడు. Then he realized this is not an ordinary book. ఇది సామాన్యమైన గ్రంథం కాదని It is not గుర్తించాడు. written by any man. మనుషుడు రాసిన
రాసింది కాదు. No man can write these words. ఏ మానవుడు ఇటువంటి మాటలు రాయజాలడు. These are the words of the true and living God. సత్యమైన నిజమైన దేవుని మాటలువి. And the next morning, మరుసటి ఉదయం actually he was there for to undergo some training. ట్రైనింగ్ నిమిత్తమై కెనడా వెళ్ళాడు. But because of heavy snow in the morning, అక్కడ ఎక్కువగా ఉదయకాలం మంచు పడిన కారణాన్ని బట్టి he could not go out. బయటికి వెళ్ళలేకపోయాడు. And he continued reading the ఈ Bible. బైబిల్ చదువుతూనే He ఉన్నాడు. was reading this New Testament. నూతన నిబంధన చదువుతున్నాడు. And he came to John's Gospel chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయానికి వచ్చాడు. And he came to verse 3. 3వ వచనంకి వచ్చినాడు. And he could not go beyond that ఇంకా verse. వచనం దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. Verily, verily, I say unto you. నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, Verily, verily, I say unto you. నిశ్చయముగా నీతో చెప్పునదేమనగా, It was ringing in his ears. తన యొక్క చెవుల్లో గెంగురు పెడుతుంది. Verily, verily, I say unto నిశ్చయముగా you. మీతో చెప్పునదేమనగా, He was convicted of his sin. తన పాపం విషయమై ఒప్పించబడ్డాడు. Then he went on his knees. ఇంకా మోకాళ్ళ మీదకి వెళ్ళాడు. He said, Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని. And the Lord showed all the sins that he had committed over the past years. ఆ సమయంలో గడిచిన సంవత్సరాలు తను చేసిన పాపాలన్నీ దేవుడు తను ప్రత్యక్షంగా చూపించాడు. Right from his childhood. బాల్యము నుండి He was seeing it like a screen. ఒక స్క్రీన్ లాగా His చూస్తుంటున్నాడు. heart was breaking. ఆ హృదయం He విరిగిపోతుంది. was in tears, కళ్ళీళ్ళు వస్తున్నాయి. crying and sobbing and asking the Lord's ఏడ్చి forgiveness. ప్రలాపించి యేసు ప్రభువా నన్ను క్షమించమంటున్నాడు. And the voice came again. మరలా స్వరం వచ్చింది. What is that voice? ఏమ స్వరం అది? This is my body broken for నీ you. కొరకై విరుగొట్టబడిన నా దేహం ఇది. This is my blood shed for you. నీ కొరకై చిందించిన రక్తం ఇది. This is my body broken for నీ you. నిమిత్తం విరుగొట్టబడిన దేహం ఇది. This is my blood shed for you. నీ నిమిత్తమై చిందించబడిన రక్తం ఇది. Oh, he was brought under deep conviction. ఇలాగున చెప్పబడి ద్వారా ఆయన ఒప్పించబడ్డాడు. Accepted the Lord upon his knees in tears. యేసు క్రీస్తు ప్రభుని మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో ఒప్పుకున్నాడు. That was a day. It was a new beginning in his life. తన జీవితంలో నూతన ఆరంభమే ఆ దినము. And he accepted the Lord as his personal ఆ savior. దినమున యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించాడు. Then in the year 1932, 1932వ సంవత్సరంలో on the 4th of February, he was baptized. ఫిబ్రవరి 4వ తారీఖున బాప్తిసం పొందాడు. And by then, he read the Bible many times. అప్పటికే బైబిల్ అనేక సార్లు చదివాడు. He went on to develop a great longing and hunger for the word of God. దేవుని వాక్యం కొరకనే గొప్ప ఆకలి దప్పులు తనకు కలిగినాయి. Bible became very precious to him. దేవుని వాక్యం ఎంతో ప్రశస్తమైనది. Whenever he would find free time, he will read the word of God. ఎప్పుడు కొంచెం ఖాళీ దొరికినా బైబిల్ చదువుతుండేవాడు. But after baptism, he says, బాప్తిసం అయిన తర్వాత the Bible became new to him. బైబిల్ తనకు నూతనమైన గ్రంథం అయిపోయింది. Dear beloved, this is the blessing of baptism. ప్రియులారా బాప్తిసం యొక్క ఆశీర్వాదం ఇది. This is what I used to hear him say again and again during baptism. బాప్తిసం సమయంలో మాటికి అదే సంగతి అని చెప్పేవాడు. Bible will become open to you after baptism. బాప్తిసం తర్వాత దేవుని వాక్యం జీవ గ్రంథం మీకు తెరవబడుతుంది. Otherwise, till then it will be hidden. లేకపోతే అప్పటి వరకు అది నీకు మూయబడ్డ గ్రంథంగా ఉంటుంది. So you will be brought into this blessing when you testify in the waters of baptism. బాప్తిసం సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇటువంటి అనుభవంలోనికి నీవు తీసుకురాబడతావు. So this was his experience. ఇది ఆయన అనుభవము. And then he started loving the Lord more. తర్వాత అప్పటి నుండి దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. And now the Lord had a greater purpose for him. ఇప్పుడు దేవుడు తన కొరకే గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. Not just his salvation, రక్షణ మాత్రమే కాదు, not just knowing the Lord, ప్రభుని ఎరగటమే కాదు, not just reading the word of God and getting to know many truths and mysteries. దేవుని వాక్యమును చదివి అనేక మర్మాలు గ్రహించడమే కాదు, The Lord wanted him to serve him. ఆయన సేవించాలని దేవుడు ఆయన కోరుతూ The వచ్చాడు. Lord was speaking to him. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. But the man of God told the Lord, దైవజనుడు ప్రభుతో చెప్పాడు, Lord, I am a stammerer and stutterer. ప్రభువా నాకు నాకు మాటలు రావు, I cannot speak. నేను సరిగా How మాట్లాడలేను. can you use a person like me? నా వంటి వ్యక్తిని ఎలాగ I వాడుకుంటావయ్యా? cannot finish one sentence properly. ఒక్క లైన్ కూడా నేను పూర్తిగా But the మాట్లాడలేను. Lord would not accept that. ప్రభు దాన్ని అంగీకరించలేదు. But again he told the Lord, మరలా ప్రభుతో చెప్పాడు, Lord, when I go back to India, ప్రభువా నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత I'm going to get a good salary. మంచి జీతం వస్తుంది. All that money I will give for you and for your ఆ service. జీతం అంతా కూడా నీకు మీ సేవకి ఇస్తాను. But please leave me. దయచేసి నన్ను But the విడిచిపెట్టు. Lord is to tell him, ప్రభు చెప్పేవారు, I don't want your salary. నీ జీతం నాకు వద్దు, I want you. నీవే నాకు I కావాలి. don't want your నీ salary. జీతం నాకు వద్దు, I want you. నీవే నాకు I కావాలి. want you. నీవే కావాలి. He could not resist this forceful call from the Lord. దేవుడు ఇట్లాగిన పదే పదే మాట్లాడు ద్వారా ఆయన తట్టుకోలేకపోయినాడు. Finally, in the same year 1932, 1932వ సంవత్సరంలో he surrendered his life for the Lord. తన
సంపూర్ణ జీవితాన్ని దేవుని సేవార్థమై ఆయన అర్పించాడు. He accepted the Lord's call. దేవుని యొక్క పిలుపు, సేవా పిలుపు అంగీకరించాడు. But the Lord was speaking to him. ప్రభు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. And the Lord told him, ప్రభు ఆయనతో చెప్పాడు, Baksing, I will accept you on 3 conditions. బక్సింగ్ 3 షరతులలో నేను నిన్ను అంగీకరిస్తున్నాను. Some of us, when we want to come for the Lord's service, we put conditions. మనలో అనేక మంది కొంతమంది సేవకు వచ్చినప్పుడు షరతులు పెడతాం. It is good. మంచిదే. But here, ఇక్కడ the Lord put 3 conditions to this man of God. దేవుడు ప్రభువు బక్సింగ్ గారికి 3 షరతులు పెట్టాడు. You know what they are? ఏంటో తెలుసా? Listen very carefully. జాగ్రత్తగా వినండి. First of all, మొట్టమొదటిది, brother Baksing comes from a very wealthy family. బక్సింగ్ గారు ఎంతో సంపన్నమైన ఐశ్వర్య కుటుంబం He చెందినవాడు. led a very comfortable life. ఎంతో సుఖ సౌఖ్యాలతో జీవితం ఉంది. That is why his father could send him and afford his overseas studies in a place like England. కనుకనే తండ్రి ఇంగ్లాండ్ దేశానికి ఆ దినాల్లోనే చదువు నిమిత్తమై పంపించగలిగాడు. Ordinary people cannot do that. సామాన్యులాగా చేయలేరు. So he belongs to a very wealthy family. కనుక సంపన్న కుటుంబానికి చెందినవాడు. And is the eldest son. ఆయన పెద్ద కుమారుడు. And he was his mother's pet, loving son. తల్లికి ముద్దు బిడ్డ. All this were there. ఇవన్నీ ఉన్నాయి. So the Lord told him, ఇప్పుడు ప్రభు చెప్పాడు బక్సింగ్ గారికి, బక్సింగ్, if you want to serve me, నీవు నన్ను సేవించగోరితే withdraw your right and your share from all these earthly properties. భూ సంబంధంగా మీ తల్లిదండ్రుల దగ్గర ఏమైతే ఆస్తులు ఉంటున్నావో అవి ఏవి నాకు వద్దు అని చెప్పాలి. And not only that, అంతేకాదు, you will not disclose your material needs and financial needs to anyone. భూ సంబంధంగా నీకు అక్కర్లు, నీకున్న ఆర్థిక అక్కర్లు ఏవి కూడా ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పటానికి వీలేదు. That will be a small need or a big need. చిన్న అక్కర కావచ్చు, పెద్ద అక్కర కావచ్చు. You cannot tell anyone. ఎవ్వరికి చెప్పటానికి వీలేదు. You will have to only tell me. నాకే చెప్పాలి. Not your parents, మీ తల్లిదండ్రులు కాదు, not your friends, నీ స్నేహితులు కాదు, not anyone else. ఎవ్వరికి కాదు. You will have to tell me and me alone. నాకొక్కడికి మాత్రమే చెప్పాలి. Yes, Lord, I will do that. అవును ప్రభువా, చెప్తాను. Oh, what a challenge it is. ఎటువంటి సవాల్ ఇది. To let go all that could have come to him. మరి ఎంతైనా విడిచిపెట్టకే అది ఉండాలి. Before this, let me tell you one more thing. దీనికి మునుపుగా ఒక విషయం చెప్తాను. He also came back to India in the year 1933. ఇంగ్లాండ్ నుండి ఇండియాకి 1933వ సంవత్సరం వచ్చాడు. At that time, ఆ సమయంలో you know what happened? ఏమైంది? His parents went to receive him. ఆయన తల్లిదండ్రులు ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళారు. They had come to know that he has become a Christian. అప్పటికి ఆయన క్రైస్తవుడైనట్టుగా విన్నారు. The father agreed to that. తండ్రి దానికి ఒప్పుకున్నాడు. But when the father came there, తండ్రి అక్కడికి వచ్చినప్పుడు వార్డ్రోబ్కి he told the father, తండ్రితో చెప్పాడు, నా కొడుకా, you can come home, మీ ఇంటికి రావచ్చు, you can stay with us, మాతో ఉండొచ్చు, you read your Bible, బైబిల్ చదువుకోవచ్చు. one thing, ఒక్క సంగతి, don't tell anyone that you are a Christian. నీవు క్రైస్తవుడు అని ఎవ్వరికి చెప్పొద్దు. Then the Lord's servant said, దేవుని దాసు భక్ష్యంగా చెప్పారు, నాన్నగారు, can I live without breathing? నేను ఊపిరి పీల్చుకోకుండా బ్రతకగలనా? I will die. నేను చచ్చిపోతా. In the same way, అదే రీతిగా Christ is my life. క్రీస్తే నా జీవము. How can I live without him? ఆయన లేకుండా ఎలాగున జీవించగలను? I cannot live at all without him. జీవించలేను. Then the father said, తండ్రి చెప్పాడు, oh, for my sake, నా నిమిత్తమై, oh, you be in the house only, ఇంట్లో ఉండు నాన్న, don't tell anybody. దయచేసి ఎవరు చెప్పొద్దు. Oh, he pleaded with him. తండ్రి కుమారుని బతిమలాడాడు. But even then he would not agree. అయినప్పటికీ కుమారుడు ఏమాత్రం ఒప్పుకోలేదు. Then the parents told him, తల్లిదండ్రులు చెప్పారు, if that is so, my son, నా కుమారుడు ఇది గనుక ఎలా ఉంటే you cannot come home. అయితే మా ఇంట్లో నీ ఉంటాకు వీల్లేదు. He said, all right. సరే. And he stayed back in the station in Bombay. బాంబే రైల్వే స్టేషన్ లో ఉన్నాడు. The parents went away in the train. ట్రైన్ లో తల్లిదండ్రులు వచ్చి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. And when this man of God came from England, ఈ దైవజనుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు he had earned and brought some money. కొంచెం డబ్బు తెచ్చుకున్నాడు. What did he do? ఏం చేశాడు? He emptied his pocket and put that money in his father's hand. ఆ డబ్బులన్నీ ఎంతనో అంతా తండ్రి చేతిలో పెట్టేశాడు. Father, this is all I brought. తండ్రి నేను తెచ్చిన డబ్బు ఇదే, take it. తీసుకో. He gave away all the money. ఉన్న డబ్బు అంతా తండ్రికి ఇచ్చేశాడు. He was penniless at that time. ఒక్క పైసా కూడా లేదు. At that time the father said, ఆ సమయంలో తండ్రి చెప్పాడు, you cannot come home. నీవు మా ఇంటికి రావటానికి వీల్లేదు. That is how he began his life అలాగ and work and ministry. పరిచర్య ఆరంభించబడింది. Without any money. డబ్బు పైసా లేకుండా. And now when the Lord called him for service, సేవార్థమై దేవుడు ఆయన పిలిచినప్పుడు, what was the first condition? మొట్టమొదటి షరతేమి? You will not tell your need to anyone. నీ అక్కర ఎవ్వరికి చెప్పటానికి వీల్లేదు. And he agreed to that. దానికి ఒప్పుకున్నాడు భక్సింగ్. Then the second condition. రెండవ షరతు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. You will not join
any society. ఏ సొసైటీలో ఏ సంస్థలో నువ్వు చేరవద్దు. I am not saying this. నేను చెప్పట్లేదు ఈ మాట. These are not my words. ఇవి నా మాటలు The కాదు. man of God said this. దైవజనుడు చెప్పిన మాటలు. They are recorded in his testimony. తన సాక్ష్యంలో రాయబడిన మాటలు. Do not join any society. ఏ సంస్థలో నువ్వు చేరవద్దు. Leave alone starting any society. ప్రతిది కూడా ప్రతి సంస్థ విడిచిపెట్టు. Oh, what is happening these days? ఈ దినాల్లో ఏం జరుగుతుంది? Many are claiming that he started a society. అనేకులు అంటున్నారు ఆ సొసైటీ ఈయన స్థాపించాడు. No, he never did that. ఆయన ఏ సొసైటీ స్థాపించలేదు. This was a condition the Lord put to this man of ఈ God. దైవజనునికి దేవుడు పెట్టిన షరతుది. You will not join any ఏ society. సొసైటీలో ఏ సంస్థలో నువ్వు జాయిన్ అవ్వద్దు. You will not join any ఏ organization. సంస్థలో నువ్వు చేరవద్దు. How can he start an organization? How can he start a society? ఎట్లు సొసైటీ ఒక సంస్థను ఆరంభించగలవు? That was a second condition. ఇది రెండవ షరతు. He said, yes, Lord, I will do that. అవును ప్రభువా నువ్వు చెప్పినట్టే చేస్తా. Then the third condition the Lord told him, మూడవ షరతేమి? you will not make your plans. నీ సొంత ప్రణాళికలు ఏవి నువ్వు You will సిద్ధపరచుకోవద్దు. not go wherever you want. నీకు ఇష్టమైన స్థలానికి నువ్వు వెళ్ళవద్దు. You will have to go according to my నేను direction. చెప్పిన ప్రకారమే నువ్వు ప్రతిదీ చేయాలి. I will guide you. నేను నిన్ను నడిపిస్తా. I will direct you. నేను నీకు మార్గం చూపుతా. I will plan out everything for you. నీ యొక్క భవిష్యత్ ప్రణాళిక అంతా నేను సిద్ధపరుస్తా. So these are the three conditions he accepted from the Lord. ఈ మూడు షరతులు దేవుని యొద్ద నుండి భగత్ సింగ్ గారు అంగీకరించారు. Then only he came to Bombay. అట్లు ఆయన బొంబాయి నగరానికి వచ్చాడు. And when he came to Bombay, బొంబాయి వచ్చినప్పుడు what has happened, as I told you just now? ఇప్పుడే చెప్పిన ప్రకారము His parents also refused him. తల్లిదండ్రులు రైల్వే స్టేషన్ విడిచిపెట్టేసి వాళ్ళు They told వెళ్ళిపోయారు. him, you cannot come home. మా ఇంటికి నువ్వు రావటానికి వీల్లేదని చెప్పారు. Now what happened to this man of God? ఈ దైవజనుడికి ఏమైంది? He was not left as an orphan. ఆయన అనాథిగా విడిచిపెట్టబడలేదు. See the promise and the word of God. దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానం చూడండి. Psalm 27. కీర్తనలు 27. Psalm 27 27వ కీర్తన and verse 10. Shall we all read together? 10వ వచనము మనం అందరం చదువుదాం. Psalm 27 27వ కీర్తన and verse 10. 10వ వచనం. These are the words of King David. దావీదు రాజు యొక్క మాటలు ఇవి. See what he says here. అని ఏమంటాడు చూడండి. అందరూ When my చదువుదాము. father and my mother forsake me, then the Lord will take me up. All together again. మళ్ళా అందరం గట్టిగా నా When my తల్లిదండ్రులు father విడిచిపెట్టను. and my mother forsake యెహోవా me, నన్ను then the Lord will take me up. So the Lord took care of him. దేవుడే ఆయన బాధ్యత వహించాడు. The Lord met all his needs. తన అక్కర్లన్నీ దేవుడు Of తీర్చాడు. course, there were periods when he had to go through a lot of difficulty and hunger. అనేకమైన కష్టాలు ఆకలి దప్పులు కూడా వెళ్ళవలసి వచ్చింది. He was sleeping there on the pavements and the shelter in Bombay. ఆ బొంబాయిలో ఫుట్పాత్ల మీద చౌటిలో ఆయన నిద్రపోతుండేవాడు. And he got some tracts which he was distributing. ఆ కరపత్రాలు బొంబాయి నగరంలో పంచుతూ ఉండేవాడు. He would make personal contacts. అనేకులు వ్యక్తిగతంగా కలుసుకునేవాడు. He was winning souls. ఆత్మలు సంపాదించేవాడు. Sometimes some people they will say, కొన్నిసార్లు ఇతరులు చెప్పేవారు, come let us talk over a cup of tea. రండి మన టీ తాగే వెళ్దాం. So he would not say no to that. వాళ్ళకి వద్దని చెప్పేవాడు కాదు. He knew this was God's provision for him. తన కొరకే దేవుని ఏర్పాటు ఎరిగి ఉన్నాడు. He would go and have the tea with them. వెళ్ళి వాళ్ళతో పాటు టీ తాగేవాడు. Sometimes that one cup of tea for the whole day will be his meal. కొన్నిసార్లు ఒక కప్పు టీతో దినమంతా ఉండేవాడు. Whole day, just one cup of tea. ఒక కప్పు టీతో దినమంతా ఉండేవాడు. That was his food. ఇది ఆయన ఆహారం. Dearly beloved, this is the price this man of God paid. ప్రియులారా దైవజనుడు భగత్ సింగ్ గారు చెల్లించిన క్రయం ఇది. Away in Punjab, his home was there. పంజాబ్ లో తన ఇల్లు ఉండింది. His parents are still alive. తల్లిదండ్రులు ఇంకను జీవించి ఉన్నారు. His loving mother is there. Caring mother is there. తల్లి ఇంకను ఆమె అక్కడ ఉంది. Wealth is there. ఐశ్వర్యం ఉంది. Property is there. ఎంతో ఆస్తులు ఉన్నాయి. His share is there. తన వంతు ఉంది. But here this man, ఇక్కడ దైవజనుడు ఆకలితో అలమటిస్తున్నాడు. sleeping on the street, ఫుట్పాత్ మీద నిద్రపోతున్నాడు. faithful to his God who called him, పిలిచిన దేవునికి నమ్మకస్తుడున్నాడు. and maintained those three conditions the Lord had put to him. దేవుడు తనకి ఇచ్చిన మూడు షరతులు క్రమం తప్పకుండా పాటిస్తున్నాడు. Sometimes there will not be even a cup of tea. కొన్నిసార్లు ఒక కప్పు టీ కూడా ఉండేది కాదు. He never grumbled. ఎన్నడూ సనగలేదు. He never asked the Lord. ప్రభువా ఇదేంటి అని అడగలేదు. The Lord took care of his needs. తన అక్కర్లన్నీ ప్రభు So తీర్చాడు. that is how he began his work. ఈలాగున దేవుని పని ఆరంభించాడు. From Bombay, బొంబాయి నుండి the Lord took him to Karachi. కరాచీ నగరానికి దేవుడు Few తీసుకెళ్ళాడు. other places he was there. అక్కడ ఆయా స్థలాలు ఉండేవాడు. And then when he went to Karachi, కరాచీ వెళ్ళినప్పుడు he started the work among the sweepers and lepers in Karachi. కరాచీలో పాకివారి మధ్య కుష్ఠరోగుల మధ్య పని ఆరంభించాడు. Not the well-to-do people. ధనికుల మధ్య కాదు. Not the rich people. ధనవంతుల మధ్య కాదు. Not those who are church goers. చర్చికి వెళ్ళే వారి మధ్య కాదు. They were sweepers. వారు పాకివారు తుడిచేవారు. And some of them were lepers. వారిలో కొంతమంది కుష్ఠరోగులు. They were untouchable. వారిని ఇతరులు తాకేవారు కాదు. But this man of God went to them. ఈ దైవజనుడు వారి మధ్యకి వెళ్ళాడు. He touched them. వారిని తాకాడు. He had fellowship with them. వారితో సహవాసం కలిగి He ఉన్నాడు. was speaking to them. వారితో మాట్లాడుతున్నాడు. And these poor people, when they would give something to eat, he ate them also. ఈ పేదవారు ఆయనకి
వారికి ఏదైనా ఇస్తే ప్రేమతో తినేవాడు. And then one by one they started accepting the Lord. ఇలాగున ఆయన పరిచయం ద్వారా వారు యేసు ప్రభువుని అంగీకరిస్తూ వచ్చారు. And what was the impact and evidence and influence of that? దాని యొక్క ప్రతిఫలము రుజువేంటి? There was a change in the city of Karachi. కరాచీ నగరంలో గొప్ప మార్పు వచ్చింది. These sweepers, when they went about ఈ sweeping, పాకి వారు వీధుల తోటకు వెళ్ళినప్పుడు earlier they were quietly sweeping, అది వరకు వాళ్ళు నెమ్మదిగా రోడ్లు తుడిచేవారు, or they were talking and sweeping, లేక మనుషులు మాట్లాడుకుంటూ తుడిచేవారు, maybe quarreling and sweeping. ఒక్కోసారి పోట్లాడుకుంటూ Oh, తుడిచేవారు. this is your place, you sweep this here. ఇది నీ స్థలము, ఇది ఇక్కడ నువ్వు తుడు తుడువు. నాది కాదు, నీది. అది నాది కాదు, నీది నువ్వు తుడువు. నీదే అది. నీదే తుడు. But now, ఇప్పుడు after the ministry of this man of ఈ God, దైవజనుని యొక్క పరిచర్య ద్వారా, after they accepted the Lord, యేసు ప్రభువుని వారు అంగీకరించడం ద్వారా what are they doing? వారు ఏం చేస్తున్నారు? With songs they are doing this ఉదయ work. కాలం పాటలు పాడుకుంటూ దేవుని పాటలు Oh, తుడుస్తున్నారు. the Karachi city was sounding with these songs. కరాచీ పట్టణం అంతా కూడా పాకి వారితో దేవుని స్వార్థం మురోగింది. What are these songs? ఏ పాటలు అవి? Not the worldly ఈ songs, లోక సంబంధమైన సినిమా పాటలు కాదు, not the cinema songs. సినిమా పాటలు కాదు, They are songs of life and జీవము inspiration. ఇచ్చే శక్తినిచ్చే దేవుని పాటలు. These songs also impacted many people. ఈ పాటలు అనేకుల మీద ప్రభావితం చేశాయి. Slowly there began a congregation there. ఇలాగున కరాచీలో ఒక సంఘం ఏర్పరచబడింది. And from there, అక్కడ నుండి oh, the work spread on to many places. ఆ పని దేవుని పని అనేక స్థలాలకు వ్యాపించింది. And then it came even downwards to even South India, దక్షిణ హిందూ దేశానికి దేవుని వాక్యం ప్రబలింది to పరిచర్య. many parts of North India, నార్త్ ఇండియాలో అనేక ప్రాంతాలకి, to Pune, పూణే, to Ahmedabad, అహ్మదాబాద్, Nagpur, నాగ్పూర్, and then it came down to South India ఇప్పుడు also, దక్షిణ హిందూ దేశానికి వచ్చింది. to even Chennai, మద్రాస్ పట్టణానికి, and also to Travancore. ట్రావెంకూర్ కి, All these places the man of God moved. ఈ స్థలాలన్నిటికీ దైవజనుడు భక్సింగ్ గారు వెళ్తూ What వచ్చారు. was he doing? ఆయన ఏం చేస్తున్నాడు? He was only doing the work of evangelization. సువార్తికుని పని చేస్తూ వచ్చాడు. With much burden he was giving the gospel, ఎంతో భారంతో దేవుని వాక్యం అందించేవాడు. and he was doing it with prayer. ప్రార్థన పూర్వకంగా చేసేవాడు. He had a great passion for souls. ఆత్మ సంపాదన కొరకై ఆశ ఉండింది. Sometimes the whole night he will not sleep. కొన్నిసార్లు రాత్రులంతా నిద్రపోయేవాడు He will కాదు. be praying with burden for the souls in that particular place. ఆ ప్రాంతంలో ఆత్మల భారం కొరకై రాత్రంతా ప్రార్థించేవాడు. Lord, tomorrow we are going there. రేపు మేము వెళ్తున్నాం We ప్రభువా, are going to give the gospel. సువార్తకు వెళ్తున్నాం. Lord, touch this place. ప్రభువా, ఈ స్థలాన్ని తాకండి. Touch the hearts of these people. అనేక హృదయాలను తాకండి. Soften their వారి hearts. హృదయాలు మెత్తగా చేయండి. So because of this ఈ prayer, ప్రార్థన భారాన్ని బట్టి as they moved from place to place, స్థలం నుండి మరో స్థలానికి వెళ్తున్నప్పుడు the ground was prepared by the Lord. ఆ ప్రభు ద్వారా స్థలము సిద్ధపరచబడింది. Not much opposition. ఎంతో ఎదిరింపులు లేవు. Why? ఎందుకు? This evangelization was backed and powered by prayer. ఈ సువార్త పని ప్రార్థన ద్వారా బలపరచబడి స్థిరపరచబడింది. And that is how he went on moving from place to place. ఈ లాగున స్థలం నుండి మరో స్థలానికి సువార్త చెబుతూ And వెళ్ళాను. wherever he went, ఎక్కడికి వెళ్ళాను? sinners were brought into deep conviction. పాపులు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరుగుతున్నారు. In a place called Martinpur, మార్చిన్పూర్ అనే స్థలంలో one man challenged, ఒక వ్యక్తి సవాల్ చేశాడు. show me one good Christian and I will accept Jesus. ఒక్క మంచి క్రైస్తవుని చూపించు, నేను నమ్ముతా It అని was a చెప్పాడు. great challenge. అది గొప్ప సవాలు. Whole night Brother Baksing wept and cried. రాత్రంతా భక్సింగ్ గారు ఏడ్చి He ప్రార్థించాడు, was praying. ప్రార్థిస్తున్నాడు. Oh, the Lord heard that prayer. ప్రభు ఆ ప్రార్థన విన్నాడు. And shortly after that, అదైన తర్వాత క్లుప్తంగా when he చెప్పాలి, was sharing the gospel, ఆయన ఆ మార్చిన్పూర్ లో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, and after the gospel as he was praying, ఆ తర్వాత సువార్త తర్వాత ప్రార్థిస్తున్నప్పుడు one by one they were falling down like logs of wood. మీటింగ్ లో కూర్చున్న వారు ఒకళ్ళొకళ్ళు కింద అలా పడిపోతున్నారు. And they were crying and weeping. పడిపోతూ ఏడుస్తున్నారు. They were beating their chests. రొమ్ములు కొట్టుకుంటున్నారు. They were crying for God's mercy. ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారు. Revival began wherever he went. ఎక్కడికి వెళ్ళినా ఇట్లు ఉద్యమం వచ్చింది. Oh, the whole of North India, many places in India came to know on this name, Baksing. ఉత్తర భారతదేశం అంతా, హిందూ దేశంలో ప్రతి స్థలంలో ఈ భక్సింగ్ అనే పేరు అనేక స్థలాలకు వ్యాపించింది. But even when all this was happening, ఇవన్నీ జరుగుతుండగా he would never allow publicity. ఎప్పుడు కూడా ఆయన పేరు ప్రకటించుకోలేదు. Quietly he will move away. నెమ్మదిగా వెళ్తూ ఉండేవాడు. He was always a hidden man of God. ఎల్లప్పుడు కూడా అన్యులకు దేవుని వాక్యం ప్రకటించే వ్యక్తిగా ఉన్నాడు. He was always a hidden man of God. ఎప్పుడు కూడా దాచబడిన దైవజనుడిగా He ఉన్నాడు. would not project himself. తను తాను బయటపరచుకోడు. He would always project his Lord. తన దేవుని మాత్రమే చూపించేవాడు. And in these places even saints were strengthened. ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో పరిశుద్ధులు కూడా బలపరచబడ్డారు. Believers were edified. విశ్వాసులు క్షేమాభివృద్ధి పొందారు. And during his early ministry, ఆరంభ పరిచర్యలో even some sick people were also healed. అనేకులు రోగులు స్వస్థపరచబడ్డారు. And he came to know about this. ఈ సంగతి ఆయన విన్నాడు, And the తెలుసుకున్నాడు. word
spread around Bhakt Singh's healing meetings. భగత్ సింగ్ గారి హీలింగ్ మీటింగ్స్ అనే పదము వ్యాపిస్తూ So వచ్చింది. when he heard that, ఈ మాట విన్నప్పుడు he was very much grieved. ఆయన గాయపరచబడ్డాడు, He said, దుఃఖపడ్డాడు. "Oh, I am robbing my Lord's glory. నా ప్రభు యొక్క మహిమను దొంగిలిస్తున్నాను. They are using my name, not the Lord's name." ప్రభు నామం కాకుండా నా పేరు చెప్తున్నారు. So he fasted and prayed. ఉపవాసం ఉండి ప్రార్థించాడు. "Lord, I do not want this." ప్రభువా నాకు ఇది వద్దు. He did not know that he had this gift. ఈ వరము ఆయనకు ఉందని తెలీదు. Later on he realized. తర్వాత గుర్తించాడు. So therefore he prayed to the Lord. కనుక ప్రభువుకు ప్రార్థించాడు. "Lord, I do not want this. ప్రభువా ఈ స్వస్థత వరం నాకు వద్దు. Take it away. ఇది తీసివేయి. I want you to be glorified." నీవే మహిమపరచబడగోర్చున్నాను. And as a result of that ఈ prayer, ప్రార్థన ప్రతిఫలముగా the Lord removed this gift from this ఈ man of God. స్వస్థపరిచే వరము భగత్ సింగ్ గారి దగ్గర నుండి ఆయన మనవి చొప్పున దేవుడు తీసేశాడు. But very rarely, very seldom, the Lord would heal people when he prayed. తరచుగా అప్పుడప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా But apart స్వస్థతలు వచ్చేవి. apart from that, దానికి తర్వాత the Lord took away this healing gift from him. ఈ స్వస్థపరిచే వరాన్ని దేవుడు తీసివేశాడు. Then as he was moving as an evangelist, ఇలాగ సువార్తికుడిగా ముందుకు the సాగుతుండగా Lord gave him the burden about the souls. ఆత్మల గురించిన భారము దేవుడు ఇచ్చాడు. What will happen to them? ఏమవుతుంది వీరికి? Who will care for them? ఎవరు వీరిని చూసుకుంటారు, Because బాధ్యత వహిస్తారు? people were backsliding. అనేకులు విశ్వాసంలో పడిపోతున్నారు. Believers were becoming weak. విశ్వాసులు బలహీనవుతున్నారు. And they were going back to the world. లోకంలోకి వెళ్ళిపోతున్నారు. And then the Lord gave him the burden. ప్రభు ఇప్పుడు ఆయనకు భారం ఇచ్చాడు. And then the Lord gave him this vision of the church. సంఘం యొక్క దర్శనాన్ని ప్రభు ఇచ్చాడు. This happened in the city of Madras. మద్రాస్ నగరంలో జరిగింది. And he prayed for that sufficiently before. అంతకు మునుపుగా సమృద్ధిగా ప్రార్థించడం ఈ విషయమే. As we know and as we sing in one of the songs, Pallavaram Hill, పల్లవరం కొండ అనే మన పాట ఒకటి ఉంది. there they gathered for all night prayer. రాత్రి అంతా కూడా పల్లవరం కొండ మీద ప్రార్థించారు. The Lord gave the vision. ప్రభు వారికి దర్శనం The ఇచ్చాడు. Lord gave the burden. భారం ఇచ్చాడు. And the work began there. అక్కడ దేవుని పని ఆరంభించబడింది. And the church, according to the New Testament pattern, was born there. నూతన నిబంధన క్రమమును అనుసరించి సంఘం అక్కడ But ఉద్భవించింది. it was not easy. అంత సులభం కాదు. The whole night, రాత్రి అంతా they were praying on one side. ఒక వైపున ప్రార్థిస్తున్నారు, On the other side, మరొక వైపు they were killing scorpions and centipedes and other insects. తేళ్లు, పాములు, పురుగులు వారు చంపుతూ వచ్చారు. But still, అయినను the Lord gave them the grace to pray the whole night. రాత్రంతా పల్లవరపు కొండ మీద ప్రార్థించడానికి దేవుడు కృప ఇచ్చాడు. And from there started his work. అక్కడ నుండి దేవుని పని ఆరంభించాడు. The Lord was leading him. దేవుడు ఆయన నడిపిస్తూ The వచ్చాడు. Lord is counseling him దేవుడు ఆయనకి ఆలోచన చెబుతూ వచ్చాడు. for the prayer meeting, ప్రార్థన కుడికి నిమిత్తమై, for the Bible study, బైబిల్ స్టడీ నిమిత్తమై, and even for the Lord's Day worship. ప్రభు ఆదివారం ప్రభు యొక్క దినము ఆరాధన నిమిత్తమై. The Lord gave this threefold pattern for the Lord's Day. ప్రభు దినమున మూడంతల క్రమాన్ని దేవుడు ఆయనకి ఇచ్చినాడు. How they must have worship first of all, మొట్టమొదటి ఎందుకు వర్షిప్ ఆరాధన ఉండాలి, and then the Lord's table, తర్వాత ప్రభు బల్ల ఉండాలి, and then the final message. తర్వాత చివరి వర్తమానం ఉండాలి. So this is not man-made. ఇది మనుషులు ఇచ్చింది కాదు. It was totally depended on the vision the Lord gave to him. సంపూర్ణంగా దేవుడు భక్త్ సింగ్ గారికి ఇచ్చిన పరలోకపు దర్శనం యొక్క నూతన నిబంధన క్రమమే ఆదివారం మూడు వర్తమానాలు. And even for the prayer, ప్రార్థన నిమిత్తమై కూడా the Lord gave him the vision of the church prayer, సంఘ ప్రార్థన యొక్క దర్శనం ఇచ్చాడు. fasting prayer, ఉపవాస ప్రార్థన, all night prayer, రాత్రంతా ప్రార్థన, and chain prayer. చైన్ ప్రేయర్ కూడా. This chain prayer is a great backbone to his ఈ work. గొలుసు ప్రార్థన తన పనికి అది వెన్నెముక లాంటిది. And that is why whenever we have convocations, కనుకనే ఎప్పుడైనా కాన్వకేషన్ దినాల్లో the convocation would begin on Saturday. శనివారం ఇప్పుడు కూడా కాన్వకేషన్ ఆరంభం అవుతుంది. And on Saturday at about 4 o'clock or so, సాయంత్రం 4 గంటలకు ఆరంభం అవుతుంది. Brother Bhakt Singh will go and start the chain prayer himself for brothers and also sisters. కాన్వకేషన్ ఆరంభముగా భక్త్ సింగ్ గారు ఇతర సహోదరులను తీసుకెళ్లి ముందు చైన్ ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. And it will go until the convocation will be over. కాన్వకేషన్ అయిపోయిన 9 రోజులు కూడా చైన్ ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది. The Lord was doing wonders in this ఈ convocation. కాన్వకేషన్స్ లో దేవుడు అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. Thousands would come. వేలాది మంది వచ్చేవారు. And sometimes the health officials will come and inspect. కొన్నిసార్లు హెల్త్ అఫీషియల్స్ వచ్చి ఈ దర్శించినప్పుడు During the year 1985, 1985 సంవత్సరంలో that was the last convocation we had here అది in Hebron. నవంబర్ లో జరిగే చివరి కాన్వకేషన్. And on the second Sunday, రెండవ ఆదివారం అంటే చివరి ఆదివారం we were able to feed about 25,000 people. ఇదే కాంపౌండ్ లో హెబ్రోన్ కాంపౌండ్ లో 25,000 మందికి భోజనం It పెట్టేవారు. was a wonder. అద్భుతమైన So the కార్యం. health official came that year. ఈ హెల్త్ అఫీషియల్స్ వారు They చూసినప్పుడు were going everywhere. అన్ని స్థలాల్లో వాళ్ళు The వెళ్తున్నారు. compound was clean. కాంపౌండ్ క్లీన్ గా ఉంది. No cough. ఎవరికి దగ్గేయట్లేదు, No రావట్లేదు. fever. ఎవరికి జ్వరమే రాలేదు, No vomiting. ఎవరికి వామిటింగ్ రాలేదు, No jaundice. ఎవరికి జాండీస్ రాలేదు, No malaria. మలేరియా రాలేదు. They were puzzled. వాళ్ళందరికి ఆశ్చర్యంగా ఉంది. Why? ఎందుకు? The prayers kept all these things away. ఈ ప్రార్థన చైన్ ప్రేయర్ ప్రార్థనలే ఈ రోగాలన్నిటి దూరం ఉంచేసింది. Not only the prayer of this man of God, ఈ దైవజనుని ప్రార్థనలే కాదు, but the vision of this chain prayer he brought into our midst. గొలుసు ప్రార్థన యొక్క దర్శనం ఎంతో ప్రాముఖ్యమైనది. And this is how the Lord gave him the vision. ఇలాగున అన్నిటి విషయమై
ఆత్మీయమైన దర్శనాన్ని దేవుడు భక్తి Then the Lord gave us the vision of the Vacation Bible School. VBS వెకేషన్ బైబిల్ స్కూల్ యొక్క దర్శనం కూడా. Thousands of children have been blessed by this ministry. వేలాది మంది పిల్లలు ఈ పరిచయం ద్వారా తిరిగి జన్మించారు. The Lord began this work through the efforts and labor of brother and sister Abbis in our midst. ప్రియమైన సోదరుడు ఆబి సహోదరి వారి యొక్క ప్రయాస ద్వారా VBS పరిచయం ఆరంభించబడింది. This VBS ministry has spread all over the country now. ఈ పరిచర్య దేశమంతా వ్యాపించింది. It has gone to some parts of the other countries also. ఇతర దేశాలకు కూడా VBS వెళ్ళింది. Then the Lord gave him the vision of sisters meeting. సహోదరుల పరిచర్య దర్శనమిచ్చాడు దేవుడు. And then the youth camps also. యూత్ క్యాంప్ దర్శనము. Even till today we are able to have these youth camps. అప్పటి నుండి ఇప్పటి వరకు క్రమంగా యూత్ క్యాంప్ జరుగుతూనే ఉంది. And as the Lord's servant was going everywhere and preaching the gospel, దేవుని దాసుడు ప్రతి స్థలానికి వెళ్లి సువార్త ప్రకటిస్తుండగా, after some time, after much prayer, కొంతకాలమైన ప్రార్థన పిమ్మట he will again visit those places. మరలా స్థలాన్ని దర్శించేవాడు. And he will establish the churches there. అక్కడ దేవుని సంఘాలు స్థాపించేవాడు. And the Lord gave faithful co-workers to this man of God. ఈ దైవజనునికి నమ్మకమైన దైవజనుడు పనివారిని ఇచ్చినాడు. The Lord's servant brother AJ Flack was there. దేవుని దాసుడు ఏజే ఫ్లాగ్ గారు ఉన్నారు. And brother Goldsworthy was there. ఆస్ట్రేలియా దేవుని దాసుడు గోల్స్వర్ది గారు. Brother Prathibridge was there. ప్రతి బ్రిడ్జ్ గారు ఉన్నారు. And brother Don Moses from Chennai was there. చెన్నై నుండి బ్రదర్ డాన్ మోజెస్ గారు ఉన్నారు. These are the people who expounded the word of God to the believers. విశ్వాసులు దేవుని వాక్యం వివరంగా అందించగలిగిన దైవజనులను సామర్థ్యం కలిగిన వారు. After the sinners were made saints and brought into the body of Christ, పాపులు పరిశుద్ధులుగా చేయబడి దేవుని ఇంట్లో దేవుని కుటుంబంలో దేహంలో అవయంగా చేయబడి పిమ్మట for the edification of the saints, పరిశుద్ధుల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై, for the growth of the church, సంఘము ఎదుగుదల నిమిత్తమై the Lord gave these co-workers to this man of God. నమ్మకమైన జత పని వారిని దైవజనుడు దేవుడు జత చేశాడు. So that is how this work went far and wide. ఈలాగన దేవుని పని వ్యాపించింది, బహు దూరం So వ్యాపించింది. this is how this man was able to carry on this work. ఈలాగన ఈ దైవజనుడు దేవుని పరిచర్య కొనసాగించగలిగాడు. Now comes the question, ఇప్పుడు ప్రశ్న ఏమంటే, how did he do all these things? ఇవన్నీ ఆయన ఎలాగ చేశాడు? What was the secret of all this? ఈ వీటి రహస్యమేమి? There are some secrets in this man of ఈ God. దైవజనుల్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి. They are great secrets. అవి గొప్ప రహస్యములు. That is what we want to briefly mention and close. అవే క్లుప్తంగా చెప్పేసి ముగిస్తాం. First of all, మొట్టమొదటిగా this man had a great hunger for the word of God. ఈ వ్యక్తి దేవుని వాక్యం చదవాలని గొప్ప ఆకలి ఉండింది. And also he depended on the word of God for every decision he took. ప్రతి తీర్మానము తీసుకోవటానికి దేవుని వాక్యము ఆధారముగా తీసుకునేవాడు. And for everything that he would do, he would look to the word of God. ఆయన ఏమి చేసినా దేవుని వాక్యం యొక్క ఆధారం చూసేవాడు. And you know how he loved the word of God? దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమించేవాడో He would తెలుసా? always read the word of God upon his knees. ఎల్లప్పుడు మోకాళ్ళ మీద దేవుని వాక్యం చదివాడు. As long as I was here in Hebron, నేను హెబ్రోన్లో ఉన్నంత కాలం కూడా I had few opportunities to go inside his room. ఆయన రూమ్ లోకి వెళ్లే ఆధిక్యతలు కొన్ని కలిగి You know ఉన్నాడు. what he was doing? ఆయన ఏం చేసేవాడు? Either he was on his knees reading the word of God, మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదివేవాడు, or he would be on his knees praying. లేకపోతే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుండేవాడు. There will be a newspaper which will come, only one copy of the newspaper to Hebron office. హెబ్రోన్ ఆఫీస్ కి ఒక కాపీ న్యూస్ పేపర్ వచ్చేది. Many brothers will read. చాలా మంది బ్రదర్స్ చదివేవారు. I also used to read, నేను కూడా చదివేవాడిని. but let me tell this. ఈ సంగతి చెప్తాను. I never found once Brother Baksing holding the newspaper and reading. న్యూస్ పేపర్ తెరిచి బక్సింగ్ గారు చదవటం నేను ఎన్నడూ చూడలేదు. Either in the office or in his room. ఆఫీసులో గానీ రూమ్ లో గానీ He would not be bothered about news. న్యూస్ పేపర్ లో ఏ న్యూస్ ఉందో ఆయనకి చింత లేదు అసలు. Even if somebody asks him, ఎవరైనా అడిగితే he says, I don't know, I am not bothered about it. He నాకు says. తెలియదు, తెలియాలనే చింత నాకు లేదు. So much he loved the word of God. అంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. Many used to question him. అనేకులు ప్రశ్నించేవారు ఆయనకి. In the early days, ఆరంభ దినాల్లో Christian leaders also came to him. క్రైస్తవ నాయకులు వచ్చారు అందరికి. Why are you doing this? ఎందుకు ఇలా చేస్తున్నావు? Why are you having this immersion baptism? నీట ముంచే బాప్తిజం ఎందుకు ఇస్తున్నావు? Why are you having this Lord's table in middle? ఎందుకు మధ్యలో ప్రభు బలపెట్టావు? Why are you having it only on Sunday? ఆదివారం ఎందుకు పెట్టావు? Why every Sunday? ఎందుకు ప్రతి ఆదివారం For పెడతావు? all these he gave an answer. వీటన్నిటికీ జవాబు చెప్పాడు. What is that answer? ఏంటి జవాబు? I am not doing it on his own. నేను సొంతగా చేయట్లేదయ్యా. Whatever is in the word of God, I am doing it. దేవుని వాక్యంలో ఏముందో అదే చేస్తున్నా. For example, ఉదాహరణకి in Acts chapter 20, అపోస్తలుల కార్యం 20లో verse 7, 7వ వచనం. there we read, the apostle Paul preached the word when they gathered for breaking of the bread on the Lord's day. ప్రభు దినమున వారు రొట్టె విల్చుటకు కూడి వచ్చినప్పుడు అపోస్తలుడు పౌలు దేవుని వాక్యం In ప్రకటించాడు. Telugu it says, Adivaramuna. ఆదివారం అనే తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది. It is very clear. స్పష్టంగా ఉంది. So he opened the Bible and showed it to him. బైబిల్ తెరిచి అపోస్తలుల కార్యం 27 చూపించాడు. What is this? ఇదేంటి? First day of the week. వారములో మొదటి దినము. It is the Lord's day. అది ప్రభు దినము. It is Sunday. అది ఆదివారము. And therefore I am breaking the కనుకనే bread. రొట్టె విరుస్తున్నాము. And also he asked them, వారిని అడిగాడు, this Adivaram does not come only once in a year. ఆదివారం సంవత్సరం ఒకసారి రాదు కదా, Does not come once in a month. నెల
నెలకోసారి రాదు కదా, comes every ప్రతి week. వారం వస్తుంది. And therefore, గనుక we will break this bread. ఈ ఆదివారం రొట్టె విరుస్తాము. So this is how he was able to answer everyone from the word of God. ఇలాగ దేవుని వాక్యం చూపించి జవాబు చెప్పేవాడు. He was very thorough with the word of దేవుని God. వాక్యం అంటే ఆరితేరినవాడు. If anybody goes and asks him for a promise, ఎవరైనా వాగ్దానం ఏమని అడిగితే he won't take the Bible and keep మనలాగా searching. బైబిల్ పుస్తకాలు తిరిగాడు ఆయన. Immediately he will give. వెంటనే వచ్చిన In the చెప్పేస్తాడు. year 1984, 84వ సంవత్సరంలో I got married. వివాహమైంది నాకు. I went to him. ఆయన దగ్గరికి వెళ్ళాను. I asked him, Uncle, give me a verse for the అంకుల్ wedding నాకు ఒక card. ప్రామిస్ ఇవ్వండి అని He అడిగాను. immediately gave a verse. వెంటనే ఇచ్చాడు ఆయన. It was so applicable to me. నాకు ఎంత అన్వయింపు ఉందంటే It was from Psalm 52 and verse 8. కీర్తనలు 52:8. So when I put that verse in the card, ఈ వచనం కార్డులో పెట్టినప్పుడు భలే వాక్యం వేశావే. భలే వాక్యం వేశాడు. ఎవరిచ్చారయ్యా? ఎవరిచ్చారు? దైవజనుడు ఇచ్చాడు. దైవజనుడు ఇచ్చాడు. Immediately, instantaneously, he will give the అడిగిన word. వెంటనే సరిపోయిన వాగ్దానం There ఇస్తాడు. was one brother, G. John, in our midst, మన మధ్య జి జాన్ గారు అనే వ్యక్తి ఉండేవాడు. and he was in full-time service in Hebron. హెబ్రోన్ లో ఫుల్ టైం సర్వెంట్ ఆయన. Later on, తర్వాత he joined the Far East Broadcasting Corporation as its director. ఫార్ ఈస్ట్ బ్రాడ్కాస్టింగ్ లో డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. And after some time, తర్వాత కొంత suddenly overnight, because of some jealousy, he was removed from his job. అసూయను బట్టి అకస్మాత్తుగా ఉద్యోగం ఆయన తీసేశారు ఆయన. And he was very upset. ఆయన ఎంతో కలవరపడ్డాడు. And he immediately telephoned the man of God. వెంటనే బక్సింగ్ గారికి టెలిఫోన్ చేశాడు. And Brother Baksing answered the phone బక్సింగ్ గారు ఫోన్ లో చెప్పాడు. and started giving about 15 to 16 verses. 15-16 వచనాలు టెలిఫోన్ లో చెప్పేశాడు. ప్రామిసెస్. And after that, he prayed for him తర్వాత ప్రార్థించాడు. and put down the phone. ఫోన్ పెట్టేశాడు. Then Brother G. John was so comforted. జి జాన్ గారు ఎంత ఆదరించబడ్డారంటే After some time, there was a convocation. కొంతకాలం తర్వాత కాన్వకేషన్ వచ్చింది. He came for the convocation. కాన్వకేషన్ కి వచ్చాడు. He asked the brother in the office, ఆఫీస్ లో బ్రదర్ అడిగినాడు. అయ్యా, అయ్యా బక్సింగ్ గారు నాతో మాట్లాడాడు కదా. బక్సింగ్ గారు నాతో మాట్లాడాడు కదా. మాట్లాడాడు కదా. He gave me about 16 verses. 16 వాగ్దానాలు ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చాడు? ఎట్లా ఇచ్చాడు? Did he have the Bible with him? బైబిల్ అప్పుడు చేతిలో ఉందా? బైబిల్ తెరిచి ఇచ్చాడా? బైబిల్ తెరిచాడా? Then the brother ఆ said, సోదరుడు చెప్పాడు లేదన్నా అలాగే ఇచ్చేశాడు. అలాగనే చెప్పేశాడు. Brother G. John was surprised. జి జాన్ గారికి ఆశ్చర్యం కలిగింది. They are apt verses. అది ఖచ్చితంగా సరిపోయిన మాటలు. Words of encouragement. ప్రోత్సహించే మాటలు. Words of comfort. ఆదరించే మాటలు. And they gave him direction for his future ministry. భవిష్యత్తు పరిచయ నిమిత్తమై నడిపించాడు. That is how he depended on the word of God. ఈలాగున దేవుని వాక్యమును ఆధారం And చేసుకున్నాడు. the second secret of this man, ఈ దైవజనుడి యొక్క రెండవ రహస్యము he was a great man of prayer. గొప్ప ప్రార్థన వీరుడు. As I mentioned just now, ఇప్పుడే చెప్పినట్లుగా whenever I went inside, he would be on ఎప్పుడు his నేను ఆ knees. రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా He will be on his knees. మోకాళ్ళ మీదనే ఉండేవాడు. One day they went for a gospel campaign and returned at 1 o'clock in the night. ఒకసారి గాస్పల్ క్యాంపెయిన్కి వెళ్ళి అర్ధరాత్రి 1 గంటలకు తిరిగి వచ్చారు. They had traveled already about 11 hours. 11 గంటల వరకు ప్రయాణం చేసి టీం వచ్చారు. All were tired. అందరూ అలసిపోయారు. Pradeep we were staying next to Pradeep's house, సోదరు ప్రదీప్ గారి ఇంటి పక్కన మైలు ఉండేది. and he was snoring. ఆయన అయితే గురక At పెడుతున్నాడు. that time I was doing some work near the water room, ఆ సమయంలో వాటర్ రూమ్ లో ఏదో పని చేస్తున్నాను. and they were summer అది days. ఇలాగనే వేసవి కాలం. They had put a veranda they had put the cot in the veranda there in Hebron for the man of God. దైవజనుడి నిమిత్తమై వరండాలో మంచం వేశారు. Now I wanted to see what this man of God is doing now. ఇప్పుడు ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకున్నాను. ఈయన కూడా పండుకున్నాడా? ఈయన కూడా పండుకున్నాడా? Is he also snoring like Pradeep? ప్రదీప్ లాగానే ఆయన గురక So పెడుతున్నాడు. when I went there, వెళ్ళాను. he was on his knees మోకాళ్ళ మీదనే ఉన్నాడు. with his open Bible, బైబిల్ తెరిచి ఉంది. going on turning the pages. పేజీలు అటు ఇటు తిప్పుతున్నాడు. For about 45 minutes he was reading the word of God. 45 నిమిషాలు అర్ధరాత్రి బైబిల్ And చదువుతున్నాడు. then after that, తర్వాత he started praying. ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. And I waited for half an hour. ఇంకొక అరగంట వేచి He ఉన్నాడు. was still on his knees. ఇంకా మోకాళ్ళ మీద ఉన్నాడు. Another half an మరొక hour. అరగంట అయింది. Still on his knees. ఇంకా మోకాళ్ళ మీద ఉన్నాడు. I had a doubt నాకు అనుమానం వచ్చింది. whether he's sleeping or praying. నిద్రపోతున్నాడా ప్రార్థన చేస్తున్నాడు So I అనుకున్నా. went inside. లోపలికి వెళ్ళాను. From the room there is a window. I opened the window and saw. రూమ్ లో నుండి ఆ యొక్క కిటికీ తెరిచి మెల్లిగా చూశా. What did I notice? నేనేం చూశాను? His hands are moving. చేతులు కదులుతున్నాయి. His lips are moving. కదులుతున్నాయి. He was praying with much burden. భారముతో ప్రార్థిస్తున్నాడు. Till about 3:30 I saw him praying. ఉదయం 3:30 గంటల దాకా ప్రార్థన చేయటం చూశాను. I was very tired and went away. నాకే చూసి నాకే నేను అలసిపోయినా. And the next morning, ఉదయం అయిపోయింది. I came there to the main building. మెయిన్ బిల్డింగ్ వచ్చాను. I asked Brother Stephen Chinnappa, స్టీవెన్ చిన్నప్పని అడిగినాను. when did brother come to the room? రాత్రి ఎన్ని గంటలకు ఉదయం రూమ్ లో As usual, he came at 4:30 to his room and he's having quiet time. 4:30కి రూమ్ లోకి వచ్చాడు. క్వైట్ టైం
తీసుకున్నాడు? Till 3:30 was on his knees. 3:30 దాకానే మోకాళ్ళ మీద ఉన్నాడు. When did he sleep? ఎప్పుడు నిద్రపోయాడు? Did he sleep at all? అసలు నిద్రపోయాడా లేదా? This was his life of prayer. ఆయన ప్రార్థనా జీవితం ఇటువంటిది. There was an international conference for spiritual leaders to which the Lord's servant was also invited. స్పిరిచువల్ లీడర్స్ కి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి భక్సింగ్ గారిని ఆహ్వానించారు. And he was asked to stay in a room along with 2 German brothers. ఇద్దరు జర్మన్ దేశస్థులతో పాటు భక్సింగ్ గారిని కూడా ఒక రూమ్ లో పెట్టారు. They knew about the life of prayer of this man of ఈ God. దైవజనుని యొక్క ప్రార్థనా జీవితం వారు ఎరిగి ఉన్నారు. So they wanted to know, see how long this man will pray. ఎంతసేపు ఈయన ప్రార్థన చేస్తారో చూడాలని వారు By చూస్తున్నారు. 10 o'clock everything was over. రాత్రి 10 గంటలకు అంతా అయిపోయింది. They had their family prayer ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది. and they had their quiet time. వారి క్వైట్ టైం అయిపోయింది. 10:30 those 2 brothers went to bed. 10:30 గంటలకే వాళ్ళకి నిద్ర పట్టేసింది. And then Brother Baksing said, భక్సింగ్ గారు అన్నారు, I will pray for some more time and then sleep. మీరు పండుకోండి, నేను కాసేపు ప్రార్థించుకుంటాను So చెప్పారు. they went to bed. వాళ్ళు నిద్రపోయినారు. And this man of God was on his ఈ knees. దైవజనుడు ఇంకా మోకాళ్ళ మీద ఉన్నాడు. One of them got up at past 12 o'clock, వారిలో ఒక ఆయన 12 తర్వాత కూడా లేచి నిలబడి looked at Brother Baksing, భక్సింగ్ గారి వైపు చూచాడు. still on his knees. మోకాళ్ళ మీద ఉన్నాడు. At about 1 o'clock, 1 గంట అయింది. still on his knees. మోకాళ్ళ మీద ఉన్నాడు. Now he got the doubt that I also got. నాకే అనుమానం వచ్చింది, దానికి అదే అనుమానం వచ్చింది. So he got up, లేచాడు. went near the man of God, భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాడు. very close to him, మెల్లగా వెళ్ళాడు. and he looked at him. ఆయన వైపు చూచాడు. Lips are moving. పెదవులు కదులుతున్నాయి. In fact, he was praying in tears. కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. He went to bed. ఆయన The నిద్రపోయాడు. other man, మరొక ఆయన he లేచాడు. got up at 3 o'clock or so. 3 గంటలకు లేచాడు ఆయన. రెండో ఆయన He saw also Brother Baksing on ఆయన his కూడా knees. భక్సింగ్ గారు ఇంకా ప్రార్థన చేయటం చూశాడు. He was wondering, what is this? ఏంటిది? He thought maybe in his sleep he got up and he was praying. ఒకవేళ నిద్ర మధ్యలో లేచాడేమో, లేచి ప్రార్థిస్తున్నాడు అనుకున్నాడు. Cut the story short, ఇంకా క్లుప్తంగా చెప్పడానికి, he was on his knees till the morning wake up bell was rung. ఉదయకాలం వేకప్ బెల్ అంటే మనకు 5 గంటల టైంలో అప్పుడు దాకా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. And they all got up at 5:30. వాళ్ళందరూ 5:30 లేచారు. These 2 brothers got up from the bed. వీళ్ళిద్దరు కూడా వారిద్దరు లేచారు. This man is on his knees. దైవజనుడు ఇంకా మోకాళ్ళ మీద ఉన్నాడు. So they said, వాళ్ళు అన్నారు, Brother, praise the Lord. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. Did you sleep at all, brother? అసలు రాత్రి నిద్రపోయారా? It appears you did not sleep. అసలు నిద్రపోనట్టే ఉంది. Then this man of God said, ఆయన అన్నాడు, I had a wonderful time with my Lord. మా ప్రభుతో అద్భుతమైన సహవాసం కలిగి ఉన్నాను. They could not believe that. వాళ్ళు నమ్మలేకపోయినారు. What is this man? ఏంటి చెప్పేది? What is he doing? ఏం చేస్తున్నాడు ఈయన? More so because he had to share the word that morning in that gathering. ఎందుకంటే ఆ రోజు ఉదయమున ఇంటర్నేషనల్ గ్యాదరింగ్ లో వాక్యం చెప్పాలి గనుక ఆయన నిద్రే పట్టలేదు. So when the man of God went there for that gathering, దైవజనుడు గ్యాదరింగ్ కి వెళ్ళినప్పుడు about 3,000 people were there. 3,000 మంది ఉన్నారు. And when he gave the word, దేవుడు వాక్యం it ఇచ్చినప్పుడు was for all those spiritual leaders. ఆత్మీయమైన నాయకుల నిమిత్తమై ఆ గ్యాదరింగ్ అది. It was not a word for salvation. రక్షణ నిమిత్తమై వాక్యం But కాదు. when this man of God spoke, ఈ దైవజనుడు దేవుని వాక్యం చెప్పాడు. everyone was broken. ప్రతి వారు They విరగొట్టబడ్డారు. were in tears. కన్నీళ్లు They గార్చారు. came on their knees. వారు మోకాళ్ళ మీదకి వచ్చారు. They rededicated their lives. వారి జీవితాలు సంపూర్ణంగా దేవునికి తిరిగి ప్రతిష్ఠించుకున్నారు. That day there was a revival in that great gathering. ఆ గ్యాదరింగ్ లో గొప్ప ఉద్యమం వచ్చింది ఆ రోజున. How did this happen? ఇది ఎలా జరిగింది? It is all because of his prayer. ఇదంతా కూడా తన ప్రార్థన He జీవితం. not only propagated prayer, he practiced prayer ప్రార్థన himself. గురించి చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించాడు. I can give you many more examples of అనేక that. ఉదాహరణలు చెప్పగలను. Oh, he was a man of prayer. ప్రార్థన వీరుడు ఆయన. Thirdly, మూడవ రహస్యము, he had a childlike but strong faith in the Lord. చిన్న బిడ్డ వంటి బలమైన విశ్వాసం. Oh, it was so strong, ఎంత బలమైందంటే he was not afraid or worried about any situation. దేని గురించి కూడా చింత లేదు, దుఃఖం కూడా లేదు. Whether it was a small need or a big need, చిన్నక్కరైనా పెద్దక్కరైనా he depended on the Lord and had faith on the Lord. ఎల్లప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడి ఆయన మీద విశ్వాసం ఉంచేవాడు. And not only that, అంతేకాదు he passed on this life of faith to others. ఈ విశ్వాస జీవితాన్ని ఇతరులకి అందించాడు. He trained others also in the same life of ఈ faith. విశ్వాస జీవితం అనేకులకు తర్ఫీదిచ్చాడు. Not necessarily for God's servants, దేవుని సేవకులు మాత్రమే కాదు, but even for others also. విశ్వాసులకు కూడా చెప్పాడు. During one of the gospel campaigns, గాస్పెల్ క్యాంపెయిన్స్ లో ఒక దాంట్లో Brother Edwin Aaron, about whom Brother Prem mentioned, he was also in the campaign. ప్రేమ్ చెప్పిన అడ్విన్ అహరోన్ గారు, ఆయన కూడా క్యాంపెయిన్ ఉన్నాడు. He is the one who was the engineer for entire Hebron. హెబ్రోన్ అంతటికి ఇంజనీర్ అయినప్పుడు That pandal was built both by the design worked out by Brother Edwin and also Brother Baksing. బ్రదర్ బక్సింగ్ గారు, బ్రదర్ ఎడ్విన్ గారు యొక్క డిజైన్ చేసి ఆ హెబ్రోన్ పెండాల్, మనం భోజనం చేసే పెండల్ అదే ఈ He is పెండాల్. standing still there. అక్కడ కూడా ఇంకా ఆ పెండాల్ ఉంది. This brother, he was a very good engineer. ఈ ఎడ్విన్ గారు మంచి ఇంజనీర్ అయిన. But he joined in a gospel campaign. గాస్పెల్ క్యాంపెయిన్ వెళ్ళాడు. So it was a very good campaign. మంచి క్యాంపెయిన్ అది. They had a very good time. మంచి సమయం కలిగి ఉన్నారు. Many meetings. అనేక కుడికలు, Many souls were saved. అనేక ఆత్మ రక్షించబడ్డారు. But one day, ఒక రోజు they had to move to another place. మరొక స్థలం వెళ్ళవలసి వచ్చింది. So the Lord's servant Brother Baksing
Buxing called him, భక్సింగ్ గారు ఆయన పిలిచాడు. Edwin, ఎడ్విన్, take all our luggage, మన లగేజ్ తీసుకో, put it in a bullock cart, ఎద్దుల బండి మీద పెట్టు, take it to the station, స్టేషన్ తీసుకెళ్ళు, and purchase the tickets for the entire group. గ్రూప్ అందరికి టికెట్ కొనమన్నాడు. He said, yes, brother. ఓకే బ్రదర్ And అన్నాడు. then he was looking at Brother Buxing, hoping that he will give him some money. ఆయన ఏదో టికెట్ డబ్బులు ఇస్తాడని చెప్పేసి ఆయన వైపు Then చూస్తున్నాడు. Brother Buxing said, భక్సింగ్ గారు చెప్పారు, the Lord will provide our need. మన అక్కర ప్రభు తీరుస్తాడు, Let us pray. ప్రార్థన చేద్దాం. He knelt down, మోకరించాడు, prayed, ప్రార్థించాడు, and it said in the prayer, ప్రార్థనలు చెప్పాడు, Lord, honor his faith, ప్రభు ఆయన విశ్వాసం and గణపతి sent him. పంపించాడు. So Brother Edwin checked up his purse. ఎడ్విన్ గారు పర్సు చూసుకున్నాడు, He had only 5 rupees. 5 రూపాయలే ఉంది. So he asked the bullock cart man, ఎడ్ల బండి అని చెప్పాడు, ఎంతయ్యా కావాలా? ఎంత ఇవ్వాలా? దొర 5 రూపాయలు ఇస్తే చాలు. 5 ఇస్తే చాలు. So he gave him 5 rupees, ఈ 5 రూపాయలు ఎడ్ల బండికి ఇచ్చేసాడు. all the luggage there, లగేజ్ తీసుకెళ్లాడు, kept them there. అక్కడ స్టేషన్ లో Now పెట్టాడు. he stood in the queue for buying ticket. ఇప్పుడు టికెట్ కొంటాకి క్యూలో నిలబడ్డాడు. No money. డబ్బులు ఏమి లేవు, Pockets are empty. 2 పాకెట్లు ఖాళీగా ఉన్నాయి. Purse is empty. పర్సు ఏమో ఇందాకే ఖాళీ And అయిపోయింది. he was standing there. నిలబడ్డాడు. Queue was long, ఇంకా క్యూ చాలా పొడవుంది. but it was coming closer and closer. ఆయనకి దగ్గర వస్తుంది. ఇంకా All along he was praying. ఒక్కడే ప్రార్థిస్తున్నాడు. What is the prayer of Brother Edwin? ఎడ్విన్ గారి ప్రార్థన ఏంటి? Lord, you honor that man of God's faith. ప్రభా, ఆ భక్సింగ్ గారి విశ్వాసం కనపరచు. I don't have any faith. నాకు విశ్వాసం లేదు. Lord, just honor his faith. భక్సింగ్ గారి విశ్వాసం కనపరచు. Now క్యూ just దగ్గరికి వచ్చేస్తుంది. 3 people are there. 3 ఉన్నారు, ఇంకా 2 people are there. 2 ఉన్నారు, ఇంకా Only 1 man is there. ఒక్కడే ఉన్నాడు. ఇంకా He is sweating now. ఇప్పుడు చెమట పడుతున్నాయి ఎడ్విన్ గారికి. What to do now? ఇప్పుడు ఏం చేయాలి? Above all, what answer shall I give Brother Buxing? అంతేకాకుండా భక్సింగ్ గారికి ఇప్పుడు ఏం చెప్పాలి? టికెట్లు అనేది ఏం చెప్పాలి? Because he will scold him. ఆయన నన్ను తిడతాడేమో. What happened to your faith? నీ విశ్వాసం ఏమైంది? Is this your faith? ఇదేనా నీ విశ్వాసం? Is this what you have learned so ఇదేనా far? ఈ క్యాంపెయిన్ నేర్చుకునేది? Is this how you are growing in the Lord? ఇలాగ నా ప్రభుని ఎదుగుతున్నావు? Is this how you are experiencing the Lord? ఇదేనా ప్రభులో నీకు అనుభవము? What do I tell now? ఇప్పుడు నేను ఏం చెప్పాలి? He started crying. ఏడుపు వచ్చేస్తుంది. Lord, have mercy on me. ప్రభు ఆనందం కలిగించు. Lord, strengthen my నా faith. విశ్వాసాన్ని బలపరచు. Lord, honor that man's faith. ఆ వ్యక్తి దేవజనుని యొక్క విశ్వాసం గణపరచు. So before that man could finish, ఈ మాట చెప్పక మునుపుగానే one man was coming running. ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడు. Buxing group, Buxing group, Buxing group, Buxing group. బక్సింగ్ Buxing group ఎక్కడ? బక్సింగ్ గ్రూప్ ఎక్కడ? బక్సింగ్ గ్రూప్ ఎక్కడ? పరిగెత్తుకు So వస్తున్నాడు. he said, ఈయన అన్నాడు, నేనే నేనే అంటున్నాడు. You were so joyful. సంతోషం వచ్చేస్తుంది. And he said, అన్నా అన్నా పక్కకి రండి. నేను పక్కకు రండి. I will stand in the queue. నేను క్యూలో నిలబడతా. I will take care of the ticket. టికెట్ నేను కొంటా. How many tickets you want? ఎన్ని కావాలన్నా? అందరు మొత్తం 21. మొత్తం 21. అన్నతోను కలిపా? అన్నతో కలిపా? Yes. అవును, ఆయనతో So he కలిపి went to the counter. కౌంటర్ లోకి వెళ్ళాడు. First class ticket for Brother Buxing. బక్సింగ్ గారికి ఫస్ట్ క్లాస్ టికెట్. Those days only second and third class. అప్పుడు సెకండ్ థర్డ్ క్లాస్ కూడా ఉంది. He said third class 20 tickets for the group. గ్రూప్ కి థర్డ్ క్లాస్ లో 20 టికెట్లు. And he took the ticket, టికెట్లు తీసుకున్నాడు. kept it in the hand of Brother Edwin. ఎడ్విన్ గారి చేతిలో పెట్టాడు. అన్నా praise the Lord. అన్నా ప్రైజ్ లా, నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళిపోవాలి ఇక. And he went away. వెళ్ళిపోయాడు ఆయన. He was saying, brother, who are you? బ్రదర్ ఎవరు అసలు నీ పేరేంటి? No. I have no time. నాకు ఇప్పుడు పేరు చెప్పే టైం లేదు. Brother Edwin took the ticket. ఎడ్విన్ గారు టికెట్ తీసుకున్నారు. Seeing that man ఆయన చూశాడు, going away, ఆయన వెళ్ళిపోతున్నాడు. started crying. ఏడుపు వచ్చేస్తుంది. What is this? ఏంటి ప్రభా ఇది? What a faith of this man. ఈ బక్సింగ్ గారి యొక్క విశ్వాసం ఎంత గొప్పది. So this is how he taught faith. Life of ఇలాగున faith even to others. విశ్వాస జీవితం ఆయన నేర్చుకుని ఇతరులకు నేర్పించాడు. I can keep on telling many stories. ఇంకా అనేకమైనవి చెప్పగలను. In one convocation, ఒక కాన్వకేషన్ లో we were having the preparation work. ప్రిపరేషన్ పని అవుతుంది. The work stopped. పని ఆగిపోయింది పని. Because there was no money here. ఇప్పుడు డబ్బులు లేవు. Brother Buxing was abroad. బక్సింగ్ గారు ఇతర దేశాల్లో ఉన్నారు. So they thought when he comes back, ఆయన తిరిగి వచ్చినప్పుడు he will get some gifts from there. అక్కడ నుంచి కొన్ని బహుమానాలు తెస్తాడు. With that we will carry on this work. ఆ డబ్బులతో పని నిర్వహిస్తాం అనుకున్నారు. But when Brother Buxing came, బక్సింగ్ గారు వచ్చినప్పుడు he said, ఆయన అన్నాడు, I spent all the money in the France convocation. ఫ్రాన్స్ కాన్వకేషన్ లో ఆ గిఫ్ట్లన్నీ వాడేసని We చెప్పారు. don't have anything here. ఇప్పుడు ఏమీ లేదు మా దగ్గర. Then they said, వాళ్ళు అన్నారు, then we'll cancel the అయితే convocation. brother. కాన్వకేషన్ మనము రద్దు చేద్దాం. He said, no. లేదు, The Lord gave the dates. ప్రభువే దినాలు ఇచ్చాడు. The Lord has given the theme. ఆయనే థీమ్ ఇచ్చాడు. It is His work. ఇది ఆయన పని. He will take care. ఆయన బాధ్యత వహిస్తాడు. Come for prayer tomorrow. రేపు ప్రార్థనకు రండి You అన్నాడు. all fast and come. మీరంతా ఉపవాసం ఉండి రండి. And they started praying. వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. And then they went home. ఇంటికి వెళ్ళారు. He asked them to come again the next day. మరుసటి రోజు కూడా ప్రార్థనకు But in రమ్మన్నాడు. the evening, సాయంత్రానికి he sent one brother, George Butt, a retired collector at that time, to Kurnool to purchase rice for the convocation. కాన్వకేషన్ నిమిత్తమే కర్నూలు రైస్ కొనమని జార్జ్ భట్ గారు ఆయన రిటైర్డ్ కలెక్టర్ ఆయన్ని కర్నూలు పంపించాడు. And again, before brother George Butt could ask for money, జార్జ్ భట్ గారు రైస్ కొనమనగా డబ్బులేవి he అడగబులుపుగా also knows the condition. ఆయన కూడా తెలుసు విషయాలు. And brother Buxing prayed and sent him. బక్సింగ్ గారు ప్రార్థన చేసి ఇన్ని వెళ్ళమన్నాడు. Next day they all gathered for prayer. మరుసటి రోజున ప్రార్థన కొడుకున్నారు. And brother George Butt telephoned from there. జార్జ్ భట్ గారు కర్నూలు చేరుకుని టెలిఫోన్ Brother చేశాడు. Buxing said,
choose the best rice. భక్సింగ్ గారు అన్నారు, శ్రేష్టమైన బియ్యం నువ్వు ఎన్నుకో. From there he said, yes brother, I've అవును, chosen. శ్రేష్టమైనవే నేను తీసుకున్నా. It costs so much of money ఎంత brother. డబ్బు అవుతుంది? Don't worry, the Lord will ప్రభు provide. ఏర్పాటు చేస్తాడు, చింతించొద్దు. You will get the money by this evening. ఈ రోజు సాయంత్రం కల్లా డబ్బు వస్తుంది. No money. డబ్బు లేవు అసలు, No money in the bank. బ్యాంకులో లేవు. No money with the brother Baksing. భక్సింగ్ గారి దగ్గర He లేవు. says, I will send it. It will be sent by this evening. ఈ సాయంత్రం కల్లా నీకు కర్నూలు డబ్బులు పంపుతాను, Nobody- మంచి బియ్యం తీసుకో. Nobody could understand. ఎవరికి గ్రహించట్లే. As they were praying, వాడు ప్రార్థన a చేస్తుండగా call came all the way from Australia. ఆస్ట్రేలియా నుండి ఫోన్ వచ్చింది. They talked to brother Baksing. భక్సింగ్ గారితో వారు They were మాట్లాడారు. wanting to talk to him. ఆయనతోనే మాట్లాడతామంటున్నారు. Brother said in the office, he's in prayer. ఆఫీస్ లో వారు అన్నారు, ఆయన భక్సింగ్ గారు ప్రార్థనలో ఉన్నారు. No, you call him. లేదు, పిలవండి, We have to talk to him very urgently. అర్జెంట్ గా ఆయనతో మాట్లాడాలి. So he was called to the phone, ఫోన్ దగ్గర పిలిచారు ఆఫీస్ and కి. brother Baksing answered the call. భక్సింగ్ గారు జవాబు చెప్పారు. That man said, ఆయన అన్నాడు, brother, today is my wife's ఈ birthday. రోజు నా భార్య బర్త్డే. And she said, ఆమంది, I have a desire. నాకు ఒక కోరిక ఉంది. Whatever money you want to spend for me, నా నిమిత్తమై ఎంత డబ్బు ఖర్చు send it to పెడగొడుతున్నావు, the man of God, brother Baksing, for the ఆ డబ్బుని convocation. కాన్వకేషన్ నిమిత్తం భక్సింగ్ గారు పంపించమని భర్తతో చెప్పింది. So I have already sent it by telegraphic transfer to your account. ఇప్పటికే నీ అకౌంట్ కి టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేశాను. And when they found out in the bank, ఎప్పుడైతే బ్యాంకులో కనుక్కున్నారో exactly the amount required for all the bags of rice was in the bank. కర్నూలు బియ్యానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు వచ్చేసింది. And brother Baksing just drew the money and sent it. భక్సింగ్ గారు డబ్బు డ్రా చేసి పంపించారు. So this is how the Lord honored the faith of this man. ఇలాగున ఈ దైవజనునికి విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. And also he was a man who was sensitive to the voice of God. దేవుని స్వరానికి ఎంత స్పర్శ కలిగిన దైవజనుడు ఈయన. This is the fourth secret. ఇది నాలుగవ He రహస్యం. was always attentive. He was always very careful to hear the voice of God and obey it. ఎల్లప్పుడు దేవుని స్వరానికి వినే స్పర్శ కలిగి ఉండి ఆ దేవుని స్వరమిని అలాగ చేసేవాడు. Once from Holland he had to go to Yugoslavia. ఒకసారి హాలండ్ దేశం నుండి యుగస్లేవియా వెళ్ళాలి. The Lord told him that morning. ఆ ఉదయం ప్రభు చెప్పాడు It was ఆయనతో, a Sunday. అది ఆదివారం, You have to go to Yugoslavia. యుగస్లేవియాని వెళ్ళాలి. Lord, I don't have a ticket. ప్రభు నాకు టికెట్ లేదు, I don't have visa. వీసా లేదు, Today is ఈ Sunday. రోజు ఆదివారము. The Lord said, no, you have to go tomorrow. ప్రభు అన్నాడు, రేపు నువ్వు వెళ్ళాలి. Lord, how can I go? ఎలాగ వెళ్ళాలి? Clearly the Lord said, ప్రభు అన్నాడు, go down కిందకి వెళ్ళు, to the hotel హోటల్ కి వెళ్ళు, and go and meet a person there. అక్కడ ఒక వ్యక్తిని కలుసుకో. So he came down. కిందకి వెళ్ళాడు. There was a travel agent's office. It was open on Sunday. అది ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్ ఉంది, అది ఆదివారం తెరిచి ఉంది. It was surprise. ఆశ్చర్యం అది. So he went inside. లోపలికి వెళ్ళాడు. I'm not giving all the details. వివరాలు చెప్పను. That man asked brother Baksing why he came. భక్సింగ్ గారిని అడిగాడు, ఆయన ఎందుకు వచ్చామని He అడిగాడు. said, I want to go to Yugoslavia. నేను యుగస్లేవియా వెళ్ళాలి. He said, when? ఎప్పుడు? Tomorrow. రేపు ఉదయం. He said, sure sir, you can go. వెళ్ళండి సార్ అన్నాడు ఆయన. And he said, what about the visa? వీసా సంగతి ఏంటి? Sir, you fill up the form. ఈ ఫామ్ నింపండి, I'll go to the embassy. ఎంబసీకి వెళ్తాను, To the ambassador and I'll get you the visa. అంబాసిడర్కి వెళ్ళి నేను వీసా తెస్తాను. Actually, he's a stranger. ఆయన ఎవరో పరాయి వ్యక్తి. So the form was filled. ఫామ్ నింపాడు. Brother Baksing gave the money. భక్సింగ్ గారు డబ్బు ఇచ్చాడు. He went and brought the ఆ visa. వీసా తెచ్చాడు. And he said, is there a flight? ఇప్పుడు ఫ్లైట్ ఉందా? Then the man said, ఆయన అన్నాడు, there is just one seat in tomorrow morning's flight. రేపు ఉదయకాలం ఫ్లైట్ ఒక సీట్ ఖాళీగా ఉంది. So that is how the Lord directed him. ఇలాగన దేవుని పనిలో ఆయన నడిపించాడు. Because this man of God was sensitive to the voice of God. ఈ దైవజనుడు దేవుని యొక్క స్వరానికి స్పర్శ కలిగి ఉన్నాడు. And then fifthly, ఐదవ he had రహస్యం, a great desire and longing to do the Lord's will. దేవుని చిత్తము ఎట్టి పరిస్థితిలో చేసి తీరాలి అనే ఆశ ఉంది. Even though he had many invitations pouring from different corners of the world, ప్రపంచంలో అనేక భాగాల నుండి మా దగ్గర రమ్మని ఆహ్వానాలు ఎన్నో ఉన్నప్పుడు కూడా, and even in the country itself, మన దేశంలో అనేక ఆహ్వానాలు ఉన్నప్పుడు he will కూడా, not immediately say, yes, I am coming. ఇదిగో నేను వస్తాను అని వెంటనే చెప్పేవాడు I కాదు. will pray and let you know. నేను ప్రార్థన చేసిన పిమ్మట చెప్తాను, I'll find out the Lord's will and let you know. దేవుని చిత్తం ఎరిగిన పిమ్మట మీకు చెప్తాను. And he taught this also to the believers. ఆయన నేర్చుకుని ఇతరులకు నేర్పించాడు. Many would come and ask brother Baksing, అనేక మంది వచ్చి భక్సింగ్ అడుగుతారు, what is the greatest joy in your ministry? నీ పరిచయలో గొప్ప సంతోష ఆనందం ఏంటని అడిగితే, Is it the salvation of souls? ఆత్మల రక్షించబట్టమా, Or is it the establishment of the సంఘాలు assemblies? స్థాపించబట్టమా, Or is it your ministry worldwide? ప్రపంచమంతా దేవుని వాక్యం వ్యాపింప చేయటమా? What is the greatest joy in your ministry? మీ పరిచయలో గొప్ప ఆనందం సంతోషం ఏంటి? His answer was, ఆయన జవాబు ఏంటంటే, my greatest joy is to find God's will and to do His will. దేవుని చిత్తము తెలుసుకొని ఆ ప్రకారం చేయటే నా గొప్ప సంతోష ఆనందము. Never he disobeyed the Lord. దేవునికి ఎప్పుడు కూడా విధేయత చూపలేదు. Never he did anything that was against the will of God. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏమీ ఎన్నడూ చేయలేదు. And he used to often say, తరచుగా చెప్పేవారు, this is not only my privilege, it is the privilege of every believer. ఇది నా ఒక్క ఆధిక్యతే కాదు, ఒకరి ఆధిక్యతే కాదు, ప్రతి విశ్వాసి యొక్క ఆధిక్యత ఇది. So this is how he depended on doing the Lord's will. ఈలాగున దేవుని చిత్తము చేయుటలో ఎల్లప్పుడూ
ఆధారపడిన దైవజనుడు. And also he was a man of great humility. ఎంతో దీనుడు, ఎంతో నమ్రత కలిగిన వ్యక్తి. He was never proud about anything of his. తనకున్న తలాంతులు పరిచయ విషయంలో ఎన్నడూ కూడా గర్వం He never allowed publicity of himself. తన విషయమై ఎన్నడూ కూడా బహిరంగంగా చాటించుకోలేదు. He was always humble at the feet of the Lord. ప్రభు పాసంలో ఎల్లప్పుడూ కూడా దీనుడిగా ఉండేవాడు. He always sought a hidden life. దాచబడిన జీవితాన్ని కోరుకునేవాడు. On the 6th of June, జూన్ 6వ తారీఖున many of the youth here around Hebron, being his birthday, we used to go and wish him early in the morning at about 4:30 or 5 o'clock. ఉదయకాలమే 4:30 గంటలకే జూన్ 6వ తారీఖున ఆయన జన్మదినమున యవనస్తులుగా అనేక మంది చుట్టుపక్కల ఉన్నవారు వెళ్ళి ఆయనకి విష్ చేసేవారు. Some of my friends are here, including Titus. We all used to come here to wish the man of God. టైటస్ మేమంతా కూడా అప్పుడు వెళ్ళి దైవజనుడిని మేము విష్ చేసేవారు. He used to be very happy about that. దీన్ని బట్టి ఆయన ఎంతో సంతోషం ఉండేవాడు. And we used to read some promises for him. ఆయనకి మేము వాగ్దానం ఇచ్చేవాళ్ళం. And then he was fond of chocolates. We used to give him chocolates. చాక్లెట్స్ ఆయనకి ఎంతో ఇష్టము. మేము చాక్లెట్ ఇచ్చేవాళ్ళం. Very gladly he would receive that. ఎంతో సంతోషంగా చాక్లెట్స్ తీసుకునేవాడు. Put them inside. లోపల పెట్టుకునేవాడు. And say, come along. నాతో రండి. And he will take us to the prayer room. ప్రేయర్ రూమ్ తీసుకెళ్ళేవాడు. And he says, let us pray. మనం ప్రార్థన చేద్దామని చెప్పేవాడు. I will not forget that prayer even now. ఆయన చేసిన ప్రార్థన నేను ఇంకనూ మర్చిపోలేదు. We were only young people. మేము యవనస్తులమి. We are nothing in front of him. ఆయన ఎదుట మేము ఎంతటి వారమి. We are like small children for చిన్న him. పిల్లలు మేము. But in our presence, అయితే మా ఎదుట in all humility, ఎంతో దీనుడిగా, in sincerity, యథార్థంగా, in tears you would pray. కన్నీళ్లతో ఆయన ప్రార్థించేవాడు. Lord, I am undone. ప్రభువా నేను అయోగ్యుడును. Lord, I am nothing. నేను వట్టివాడిని. I failed you. నేను తప్పిపోయినాను మీ In the విషయంలో. presence of these dear children, I acknowledge my ఈ unworthiness. చిన్న బిడ్డల ఎదుట నా అయోగ్యత ఒప్పుకుంటున్నానని Lord, ప్రార్థించాను. have mercy on me. ప్రభువా నన్ను కరుణించుము. Lord, touch me. నన్ను తాకుము. Lord, quicken me. నన్ను ఉజ్జీంపు చేయము. Keep me in your vision. నీ దర్శనంలో నన్ను ఉంచుము. Keep me in your ways. మీ మార్గంలో నన్ను నడిపించుము. This is the prayer of such a great man of God in our presence. ఈ గొప్ప దేవజనుడు చిన్న బిడ్డలను మా ఎదుట ఇలాగ ప్రార్థించేవాడు. He was a man of humility. ఎంతో దీనుడు, ఎంతో తగ్గించుకున్న వ్యక్తి. In one convocation, ఒక కాన్వకేషన్ లో all were suddenly running towards the pandal. అందరూ కూడా పండాలపై పరిగెత్తున్నారు. We thought something happened. ఏదో జరిగిందనుకున్నా. I also went. నేను వెళ్ళాను. You know what was the reason? కారణం ఏంటి? Not anybody falling down. ఎవరో జారి పడిపోలేదు. Not anybody quarreling. ఎవరో పోట్లాడుకోవడం కాదు. What was the reason? కారణం ఏంటి? This man of ఈ God, దైవజనుడు it was the last day of the convocation. కాన్వకేషన్ చివరి దినము. All were tired. అందరూ అలసిపోయారు. So they were not able to do the cleaning work immediately. వెంటనే ఈ తుడిచే పని చేయలేకపోయినారు. They want to take some rest. విశ్రాంతి తీసుకోవడం So కోరినారు. at that time, ఆ సమయంలో he went inside the pandal, భక్సింగ్ గారు పండలోకి వెళ్ళాడు. took a bucket, బకెట్ తీసుకున్నాడు. started picking up the glasses, గ్లాసులు, టంబ్లర్స్ గ్లాసులు ఆయన ఎత్తుతున్నాడు. pouring the water into the bucket, బకెట్ లో నీళ్లు పోస్తున్నాడు. దాంట్లో గ్లాసులో నీళ్లు, stacking the tumblers in his hand. చేతిలో గ్లాస్ మీద గ్లాస్ పెట్టాడు. Then everybody ran to him. ఇలాగా అప్పుడు ఆయన చూసి అందరు పరిగెత్తున్నారు. No, you cannot do this. అన్న మీరు ఎత్తొద్దు గ్లాసులు. Very politely he said, ఆయన ఎంతో నమ్రతగా అన్నాడు. no, allow me also to do. నన్ను కూడా మీతో పాటు Let చేయనివ్వండి. me also take my share of నా blessings. భాగం నన్ను తీసుకునివ్వండి. Such a great man. ఇంత గొప్ప దేవజనుడు. Oh, conductor of convocations. కాన్వకేషన్ నిర్వహించే వ్యక్తి. Man of vision. దర్శనం కలిగిన వ్యక్తి. Man who expounded the word of దేవుని God. వాక్యాన్ని చక్కగా ప్రకటించిన వ్యక్తి. Still humble even to pick up a tumbler. ఒక గ్లాసులు తీసివేసేంతగా తగ్గించుకునేవాడు. That is how his life was humble, and also it was a life of example. ఈలాగా ఆయన జీవితంతో నమ్రతతో దీనత్వంతో మాదిరికరంగా ఉంది. Then finally, చివరిగా he also cared for the people and their needs. దేవుని ప్రజల అక్కర్లలో పాలు పొందేవాడు. Anyone not well, immediately he will go there. ఎవరికైనా అస్వస్థగా ఉంటే వెంటనే వెళ్ళేవాడు. Anybody in any need, he will go there. ఎవరికైనా అక్కర ఉన్నట్లయితే వెళ్ళేవాడు. Whether small or great, చిన్నవారైనా పెద్దవారైనా, whether poor people or rich people, ధనవంతులైనా పేదవారైనా, there was no difference at అసలు all. ఆయన దృష్టిలో తేడా లేదు. One day in Tenali, తెనాలిలో one very elderly lady was sick. ఒక పెద్ద స్త్రీ, ఒక ఆమె వృద్ధురాలు, ఆమె అస్వస్థ It వచ్చింది. had rained heavily. ఎంత వర్షం వచ్చింది. And the whole area was slushy. ఆ స్థలం అంతా కూడా బురదతో ఉంది. They said, brother, you cannot go there. బ్రదర్ మనం వెళ్ళలేమని చెప్పారు. He said, it's all right, I have to go and meet her. ఆయన అన్నాడు, లేదు నేను వెళ్ళి She కలుసుకోవాలి. is one of the first fruits for the Lord in Tenali. తెనాలిలో ఆమె ప్రథమ వ్యక్తిగా ఉందామె. He went there, వెళ్ళాడు. folded his pant and walked in the trash. ప్యాంట్ పైకి లేపి అది మడత పెట్టుకుని బురదలో నడిచాడు. The hut was dark. అది చీకటి అయిపోయింది. She was bedridden. ఆమె మంచం మీద ఉంది. But still he knelt down. There was a mat there. అక్కడ ఒక చాప ఉంది. But it became
dirty because of the rain. వర్షాన్ని బట్టి చాప తడిచిపోయింది. Still he knelt down in that mat ఆ చాప మీద మోకరించాడు, and he prayed. ప్రార్థించాడు. When he got up, తిరిగి లేచినప్పుడు black patch was on his knees, on the pant. ఆ ప్యాంట్ మీద నల్లటి మచ్చ అయింది. This is how he was caring for even poor people. ఈలాగిన పేదవారి విషయంలో కూడా జాగ్రత్త And వహించాడు. that sister, ఆ సహోదరి she gave him a cup of tea. ఆయనకు ఒక కప్పు టీ ఇచ్చింది. You know what was that cup? ఆ కప్పు ఏంటి తెలుసా? That cup had kerosene. ఆ కప్పులో కిరోసిన్ పోయబడిన She కప్పు. said, ఆమంది పారబోసి ఆ కప్పులోనే ఇవ్వండి. ఆ కిరోసిన్ పారబోసి ఆ కప్పులోనే టీ పోయమంది. They gave the tea in that ఆ cup. కప్పులోనే టీ ఇచ్చారు. Very happily he drank it. సంతోషంగా తాగాడు. Never remarked. అసలు కిరోసిన్ వాసన చెప్పలేదు, Never got angry. కోపం రాలేదు. Quietly went away. చక్కగా వచ్చేసాడు. After he went away, వెళ్ళిపోయినాక somebody else came there, ఎవరో వచ్చి చూశారు. and they came to know that Brother Bhagat came, visited and had tea. భక్సింగ్ గారు వచ్చారు, ఇల్లు దర్శించాడు, ఆ కప్పులో టీ తాగాడు అని So చెప్పారు. they asked him, వాళ్ళు అడిగారు, how did you give this tea? ఈ టీ ఎలాగ ఇచ్చారానికి? అదే ఆ కప్పులో ఇచ్చాను కదా. ఆ కప్పులో ఇచ్చే కదా. అయ్యో అమ్మా దాంట్లో కెరోసిన్ అయ్యో అందులో కిరోసిన్ పోసాం ఎంతసేపు, పోసేసి ఇచ్చాం, తాగేసాం. వెన్న తీసేసాం కిరోసిన్, టీ పోసాం ఇచ్చాం. This is how he lived a simple life. ఈలాగిన సామాన్యమైన జీవితం జీవించాడు. Cared for the poor people. పేదవారి విషయం ఎంతో పట్టింపు ఉండేది. One day in the convocation, కాన్వకేషన్ ఒక రోజున it was very cold. చలిగా ఉంది. One poor brother, ఒక పేద వ్యక్తి, elderly brother, పెద్దవాడు, not able to bear the cold, చలి భరించలేకపోతున్నాడు. came near the kitchen, కిచెన్ దగ్గరికి వచ్చాడు, trying to warm himself. చలి కాచుకుంటున్నాడు. He was a little shivering. ఇలాగా వణికిపోతున్నాడు. Brother Bhagat Singh saw him భక్సింగ్ గారు చూశారు, and he said, అన్నాడు, Sam, ask him to stay here only. శామ్ ఆయన ఇక్కడే ఉండమని చెప్పాలి. So he went inside. ఆయన లోపలికి వెళ్ళాడు. He was wondering what he's going to do. ఆయన ఏం చేస్తాడు అనుకున్నారు. He came out బయటకు వచ్చాడు with a new, very good Kashmiri shawl, క్రొత్త కాశ్మీరీ షాల్ తెచ్చాడు బయట. and he put it around him, ఆయనకి కప్పాడు. and then he gave it him as a gift to him. గిఫ్ట్ గా ఇచ్చేసాడు, తీసుకోమన్నాడు. So the next day, మరుసటి రోజు that brother came and wanted to return that shawl. ఆ సహోదరుడు నిన్న చలేసినప్పుడు ఇచ్చాడు కదా అన్న, తీసుకోమని చెప్పేసి రిటర్న్ చేయడానికి But you know వచ్చాడు. what the man of God said? ఆయన ఏమన్నాడు తెలుసా? It is my gift for you, take it. ఇది నీ కొరకై నా బహుమానం తీసుకోమన్నాడు. So this is how he showed his love for one ఇలాగన another. పేదవారు అక్కడున్న వారికి ప్రేమ చూపించాడు. So these are the secrets of the man of God and his life. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క జీవితం యొక్క రహస్యం ఇది. We thank God for his life. ఆయన జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు. We thank God for his testimony. ఆయన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. We thank God for his effort and labors. ఆయన ప్రేమ ప్రయాసతోకున్న పనిని బట్టి దేవునికి We వందనాలు. thank God for the model and example he has shown to us. ఆయన మనం చూపించిన మాదిరిని బట్టి ప్రధాని బట్టి వందనాలు. All this because he was not disobedient to the heavenly vision. ఇవన్నీ కూడా పరలోకపు దర్శనమునకు అవిధేయుడు కాడు. Now what about us? మరి మన సంగతి ఏంటి? What about you and I? నీ సంగతి నా సంగతి The book ఏంటి? of Isaiah, యెషయాలో chapter 6, 6వ అధ్యాయము there we read, మనం చూస్తున్నాం, the Lord is asking a question. ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు. Whom shall I send? ఎవరిని నేను పంపెదను? Whom shall I go? నా నిమిత్తమై ఎవరు వెళ్ళెదరు? Even today there is so much of need all over India, హిందూ దేశం అంతట్లో ఎంతో అక్కర నేడు ఉంది. all over the world. ప్రపంచం అంతటా అక్కర ఉంది. Everywhere people are in need. ఎక్కడ చూసినా ప్రజలు అక్కర్లో ఉన్నారు. People are perishing in sin. పాపములో అనేకులు నశించిపోతున్నారు. People are in great spiritual hunger and thirst. ఆత్మీయమైన ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. We are in the days of Amos chapter 8 and verse 12. ఆమోస్ 8:12 ఈ అక్కర్ల దినాల్లో ఉంటున్నారు. There is a famine for the word of God దేవుని today. వాక్యము కొరకైన కరువు ఉంది నేడు. People cannot hear the word at all like you and I. నీవు నేను వింటున్నట్లుగా దేవుని వాక్యము సమృద్ధిగా వినని వారు ఉన్నారు. They cannot even understand the word of దేవుని God. వాక్యాన్ని వారు గ్రహించలేరు. They have a longing, వారికి ఆశ ఉంది, they have a desire, కోరిక ఉంది, but their desire and longing cannot be కానీ fulfilled. వారికి చెప్పేవారు ఎవరు లేరు. So the Lord is asking today, నేడు మనందరితో ప్రభు చెప్తున్నాడు, whom shall I send? ఎవరిని నేను పంపెదను? Who will go up for నా us? నిమిత్తము ఎవరు వెళ్ళెదరు? The book of Ezekiel యెహెజ్కేలు గ్రంథములో chapter 22. యెహెజ్కేలు 22. Shall we turn to this verse please? ఈ వచనం చూద్దాము. Ezekiel and chapter 22 యెహెజ్కేలు 22 and verse 20. 20వ వచనం. Shall we all read this verse together? మనమందరం కలిసి చూద్దాం. Ezekiel chapter 22 యెహెజ్కేలు 22 అధ్యాయము verse 30. క్షమించండి 30వ వచనం. Ezekiel chapter 22 and verse 30. 22 అధ్యాయం 30వ వచనం అందరం కలిసి గట్టిగా. And I sought for a man among them that should make up the hedge and stand in the gap before me for the land, that I should not destroy it. But I found none. కనబడలేదు. Again these words of the Lord are here. ప్రభు యొక్క మాటలు మరల ఇక్కడ వస్తున్నాయి. What is he saying here? ఇక్కడ ఏమంటున్నాడు? I sought for a man. ఒక వ్యక్తి నిమిత్తం వెతికినాను. I sought for a man. ఒక వ్యక్తి నిమిత్తమై The Lord వెతుకుచున్నాను. is seeking for a man. ఒక వ్యక్తి నిమిత్తమై ఆయన వెతుకుచున్నాడు. Why? What for this man? ఎందుకు ఈ వ్యక్తి? Not to do miracles and wonders, అద్భుత మహత్కార్యాలు చేయటం కాదు. so that he can stand in the gap between him బండ and man. సందుల్లో నిలబడే వ్యక్తి కావాలి. He can stand between God and man. దేవునికి మానవునికి మధ్య నిలబడే వ్యక్తి కావాలి. Even today the Lord is seeking for such a man. అటువంటి వ్యక్తి నిమిత్తమై
ఈ రోజు కూడా దేవుడు ఎదుగుచున్నాడు. He found that man in the year 1936 in the Lord's servant 36వ Brother Bhagat Singh. సంవత్సరములో దేవుడు ఇటువంటి వ్యక్తిని కనుగొన్నాడు. He found him in the Lord's servant Brother Bhagat Singh. భగత్ సింగ్ గారిని ఆయన కనుగొన్నాడు. He said, "Here am I, Lord. ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. Send me wherever I want, wherever you want. కావాలంటే అక్కడ నన్ను పంపుము అన్నాడు. I will do whatever you నువ్వేం want. చెబితే చేస్తా. I will obey whatever you tell me. నువ్వేం చెబితే చేస్తా. I will pay any price for you. ఎంత క్లైమనా చెల్లిస్తా. I will go any longer you want. ఎంత దూరమైనా వెళ్తా. Whatever you demand, I will give." నీవు ఎంత చెల్లించమన్నా చెల్లిస్తా. Because of this one man, ఈ ఒక్క వ్యక్తిని బట్టి, because of his obedience, ఆయన విధేయతను బట్టి, because of his sacrifice, ఆయన సమర్పణ బట్టి, because of the efforts and pain that he has taken, ఆయన తీసుకున్న ఎంతో కష్టకరమైన శ్రమను బట్టి, because he was able to stand between God and man, దేవునికి మానవుని మధ్య నిలబడగలిగిన గనుక so many people have been blessed. అనేక మంది దీవించబడ్డారు. So many homes have been blessed. అనేక గృహాలు దీవించబడ్డాయి. So many villages have been blessed. అనేక గ్రామాలు దీవించబడ్డాయి. Revivals have come in many cities. అనేక పట్టణాల్లో ఉద్యమాలు ఉద్భవించాయి. People have been blessed. అనేక మంది దీవించబడ్డారు. They have been edified and strengthened. అనేక మంది ఆత్మీయంగా క్షేమ పొంది బలపరచబడ్డారు. Even now, ఇప్పుడు కూడా this fire is going on. ఈ యొక్క అగ్ని మండుచుంది. It started as a little fire. చిన్న అగ్నిగా అది మంటూ ఆరంభించింది. It started in a foreign land. అయితే ఇతర దేశంలో అగ్ని మండింది. Came to Bombay. బొంబాయిలో, Went to Punjab. పంజాబ్ వెళ్ళింది. Went all over North India. ఉత్తర భారతదేశం వెళ్ళింది. Went to South India. సౌత్ ఇండియా వెళ్ళింది. Came to Hyderabad. హైదరాబాద్ వచ్చింది. Came right to Hebron. బురోడ్కి వచ్చింది. From here the fire has gone everywhere. ఇక్కడ నుండి అగ్ని ప్రపంచమంతా వ్యాపించింది. He was not an angel. ఆయన దేవదూత కాదే. He was only a man of ఆయన God. దైవజనుడు. Ordinary man. సామాన్యమైన వ్యక్తి. He was a stammerer and ఆయన stutterer. నత్తి కలిగిన వ్యక్తి. With all his weaknesses. అన్ని బలహీనతలను He was highly qualified. ఎంతో చదువున్నాను. But humbled himself. తను తగ్గించుకున్నాడు. Kept himself at the feet of the ప్రభు Lord. యొక్క పాసందులో ఆయన పడవేసుకున్నాడు. And the Lord used him. ప్రభు ఆయన వాడుకున్నాడు. He found a man. ఒక వ్యక్తిని దేవుడు He కనుగొన్నాడు. sent that man. ఆ వ్యక్తిని పంపినాడు. What about you, dear young man? యవనస్తుడా నీ సంగతేమి? What about you, dear young woman? యవన సహోదరి నీ సంగతేమి? Will you stand up like him? ఆయన వలే దేవునికి మానవుని మధ్య నిలబడతాకి Will you ఇష్టపడుతున్నావా? say, "Lord, here I am. ప్రభువా ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపుము. Lord, take me. నన్ను తీసుకో. Lord, accept me. నన్ను అంగీకరించు. Lord, receive me. నన్ను తీసుకో. Today, I dedicate myself to ఈ you. రోజు నన్ను నేను నీకు I ప్రతిష్ఠించుకుంటున్నాను. want to stand between you and your people." నీకు నీ ప్రజల మధ్య నిలబడకూర్చున్నావా? Lord will accept that surrender. నీవు అర్పించుకున్నట్లయితే నీ అర్పణ ఆయన అంగీకరించకూర్చున్నాడు. Shall we pray? ప్రార్థించుకుందాం. మోకరించండి. Before we close in prayer, ప్రార్థనలో ముగించమని ఎవరు రావకండి ప్లీజ్. we are just going to close in 2 minutes. 2 నిమిషాల్లో ముగిస్తాము. దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్ వేర్ ఎవర్ యు ఆర్. If you honor the Lord and His presence, you will sit down. దేవుని సన్నిధిని నువ్వు గణపరచుకున్నట్లయితే దయచేసి మోకరించు. The Lord has been speaking to us through this testimony of this great man of God. గొప్ప దైవజనుడు భగత్ సింగ్ గారి సాక్ష్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. Brother Bhagat Singh's God is your God. ఈ భగత్ సింగ్ గారి దేవుడే నీ దేవుడు. He is the same yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడినా. If you could take this man of God, mold him and use him, he can do that with you also. ఆ దైవజనుడిని తీసుకుని తన రూపంలో ఆయన మళ్ళించి వాడుకోగలిగినాడు. నిన్ను కూడా ఈ దేవుడు వాడుకోగలడు. But he wants your commitment. అయితే నీవు ఆయనకు అప్పగించుకోవాలని కోరుచున్నాడు. He will not force his way. ఆయన మార్గాలు నీ మీద రుద్దడు, బలవంతం చేయడు. If you are not willing, he will pass by you and use somebody else. నీవు ఇష్టపడిపోతే నిన్ను దాటి వెళ్తాడు, మరొకళ్ళను వాడుకుంటాడు ఆయన. The loss will be yours. అయితే నీవే నష్టపోతావు. You will lose all the blessings. ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు. Maybe already you are rejecting this call of the Lord. ఇప్పటికే దేవుని యొక్క పిలుపును తృణీకరిస్తూ నిరాకరిస్తున్నావేమో. You are saying no to the Lord. ప్రభువా నేను వద్దు అని చెప్తున్నావేమో. Maybe you are saying not now. ఇప్పుడు కాదు అంటున్నావేమో. Maybe you are saying after my studies. నా చదువైన పైన పిమ్మట అని చెప్తున్నావేమో. Maybe you are saying after some years of work. కొంతకాలము తర్వాత అని చెప్తున్నావేమో. But look at the world outside. అయితే లోకం వెలుపల ఎలా ఉందో చూడు. Look at the need outside. బయట అక్కర ఎలా ఉందో చూడు. Open your eyes to the need of the Lord. ప్రభుకి అక్కర చోటాకి కళ్ళు తెరువు. Tell the Lord this afternoon. ఈ సాయంత్ర సమయంలో దేవునితో చెప్పు.
Just tell these words. ఈ మాటలు ప్రార్థనలో దేవుని చెప్పు. Lord, thank you for speaking to me. ప్రభువా నాతో మాట్లాడినందుకే మీకు వందనాలని చెప్పు. Lord, here am I. ఇదిగో ప్రభువా నేను ఉన్నానని చెప్పు. Send me, O Lord. నన్ను పంపుమని చెప్పు. Take me, O Lord. నన్ను తీసుకోమని చెప్పు. Mold me, O Lord. నన్ను మలుచుమని చెప్పు. Use me, O Lord. నన్ను వాడుకో ప్రభువా అని చెప్పు. I want to stand in that gap. ఆ బండ సందులో నేను నిలబడగోర్చున్నానని దేవునితో ప్రమాణం చెయ్యి. I know I am weak. నేను బలహీనుడు నాకు తెలుసు. I know I am unworthy. నేను అయోగ్యుడు నాకు తెలుసు. I am not qualified. నేను యోగ్యుడిని కానని తెలుసు. But I depend on thy grace. అయితే నీ కృప మీద ఆధారపడుచున్నానయ్యా. Dear brother, సహోదరుడా, dear sister, సహోదరి, is this your prayer? ఇది నీ ప్రార్థన, Is this your longing? ఇది నీ కోరికగా ఉందా? Is this your commitment? ఇదే నీ అప్పగింతగా ఉందా? Then show your hand for prayer. అటువంటి వ్యక్తిగా అయినట్లయితే నీ యొక్క ఇష్టము తెలియచేయటానికి నీ కుడి చేతి చూపించు పైకి. Pray within your heart and show your hand. నీ అంతరంగంలో ప్రార్థించుకుని దేవుని ప్రతిష్ఠించుకున్నట్లుగా మీ యొక్క ఇష్టాన్ని దేవుని తెలియచేయటానికి మీ కుడి చేతి చూపించు. Keep your hand raised till we bring slips to you. మీకు ఒక కార్డు ఇచ్చే వరకు చేయెత్తిన వారు అలాగనే చేయెత్తి ఉంచండి, మిగతా వారు కళ్ళు మూసుకోండి. Dear brothers, the Lord is seeing your hand. ప్రియమైన సహోదరుడు సహోదరి, మీరు ఎత్తిన చేతులు ప్రభు చూస్తున్నాడు. How greatly the Lord is rejoicing this afternoon. ఈ మధ్యాహ్న సమయంలో మీ యొక్క తీర్మానాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. He is pleased over your decision. మీ తీర్మానాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. The Lord is going to use you. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. The Lord is going to prepare you. మిమ్మల్ని దేవుడు నిశ్చయంగా సిద్ధపరుస్తాడు. The Lord is going to accomplish His great purposes through you. మీ ద్వారా ఆయన సంకల్పాల్ని దేవుడు నిశ్చయంగా నెరవేరుస్తాడు. Anybody else? నిఠారుగా చేయొద్దండి. Those who want to say, "Here am I, Lord. ఇదిగో ప్రభువా నేనున్నాను" అని ఎవరైతే చెప్పగోరుతారు, Accept me. ఇదిగో నన్ను పంపుము, నన్ను అంగీకరించమని I want చెప్తారు. to stand in that gap." ఆ బండ ఖాళీ సందులో నేను నిలబడగోర్చున్నానని చెప్పు. Could some sisters come to the forward, please? సహోదరులు ఎవరైనా త్వరగా లేచి ఈ కార్డులు ఇవ్వండి. బ్రదర్స్ సిస్టర్స్ మధ్య ఎల్డర్ సిస్టర్స్ ఎవరైనా సరే త్వరగా, పెద్ద సిస్టర్స్ ఎవరైనా కార్డులు తీసుకుని అందించండి. When you receive this card, ఈ కార్డు మీకు వచ్చినప్పుడు write on the card for commitment to serve the Lord. దేవుని సేవించడానికి తీర్మానం అని పైన రాసి పెట్టండి. మీ అడ్రస్ రాయండి. మిగతా వారంతా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఉండండి ప్లీజ్. Let all eyes be closed. అందరు కళ్ళు మూసుకోండి. Let us be praying for those who are making this very important decision this afternoon. ఈ సాయంత్రం సమయంలో ఎంతో ప్రాముఖ్యమైన తీర్మానం తీసుకున్న వారితో మనం ఉందాము. వారు చేతులెత్తినారు, వారు బలపడినట్లుగా, వారు ప్రార్థన చేయనట్లుగా ప్రార్థనలు ఉన్నాము. మిగతా వారు మీ హృదయాలు పరీక్షించుకోండి. మీ విషయమే దేవుని చిత్తం ఏంటో ఎరగండి. చేతులు ఎత్తి ఉంచండి. కార్డు ఇచ్చిన వెంటనే చేయించండి. Please bear with us till the cards are brought to you. కొంచెం ఆలస్యం అవుతుంది. ఆయనను చేయెత్తి ఉంచండి. కార్డు వచ్చిన తర్వాత చేయించమండి. నిఠారుగా చేయి చూపించండి. కార్డు ఇచ్చేవారు త్వరగా ఇవ్వండి కార్డు. బ్రదర్స్ కూడా విత్ ఇన్ ద రీచ్ అయితే మీరు సిస్టర్స్ కూడా ఇవ్వండి త్వరగా, లోపలికి వెళ్ళక్కర్లేదు. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం, అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం, కాపాడు మా జీవితముల, కాపాడు మా జీవితముల, ఇది మా విన్నతి, ఇది మా విన్నతి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. ఎవరైతే కార్డు తీసుకున్నారో కార్డు మీద మీ అడ్రస్ రాసి దేవుని సేవ నిమిత్తమై ప్రతిష్టతను రాసి ఇంగ్లీష్లో కానీ తెలుగు కానీ ఆ కార్డు చించి కింద భాగం మాకు ఇచ్చేయండి. ఇంకా కార్డు కావాలంటే కూడా తీసుకోండి.